అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేక మేడలు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మదన్ వాళ్ళు ఈశ్వరి రంగారావుతో పాటు లోపలికి వెళ్ళి నిలబడ్డాడు. డాక్టర్ మదన్ని మీరేనా హస్బెండ్ అని అడిగింది. అవునండి. అంటే అసలు మనుషుల పశువులా అండి మీరు? నాకు అర్థం కావటం లేదు. పిల్లల పిశాచాల వాళ్ళు కొద్దిగుంటే నర్మద ప్రాణాల మీదకే వచ్చేదే. మీకు ఒక విషయం తెలుసా? మనుషులు చాలా సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది. అసలు ఎప్పటి నుంచో మీ అమ్మాయి నాకు తెలుసు ఈశ్వరి గారు. తను చాలా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్గా ఉండే, ఫిట్నెస్ ఫ్రీక్గా ఉండే హెల్దీ అమ్మాయే. తన ఆహారపు అలవాట్లు కూడా అందరిలా ఉండవు. చాలా హెల్దీగా ఉండే పిల్ల, చలాకీగా ఉండే పిల్ల. అలాంటి అమ్మాయిని ఈరోజు ఎలాంటి సివియర్ కండిషన్లోకి తీసుకొచ్చి వదిలేశారో తెలుసా మీరు? పెళ్ళైన తర్వాత ఆడపిల్ల లైఫ్ మారిపోతుందంటే నమ్మేదాన్ని కాదు నేను. యాజ్ ఎ డాక్టర్గా సిగ్గుపడుతున్నాను ఈరోజు. నిజంగా ఎలా మిస్టర్ ఇలా ఉండగలరు మీరు అని అడిగింది డాక్టర్. ఏమైందమ్మా? కంగారుగా ఉంది, చెప్పండి అని రంగారావు అడిగితే, ఏమీ లేదు సార్, నిన్న జరిగిన ఆ యాక్సిడెంట్లో పైకి కనిపించేలా చెట్టు గుద్దుకోగానే తలకి, చేతులకి, కాళ్ళకి మాత్రమే దెబ్బలు తగిలినట్టుగా మీ అందరికీ కనిపిస్తే, కానీ ఆమె గర్భసంచికి చాలా తీవ్రమైనటువంటి దెబ్బ తగిలింది. దాంతోనే ప్రస్తుతానికైతే నేను గర్భసంచి రిమూవ్ చేయకుండా చాలా క్రిటికల్గా ఉండేటటువంటి ఒక ఆపరేషన్ని చేశాను. ఆపరేషన్ సక్సెస్ అయింది. 6-7 సంవత్సరాల వరకు కూడా నర్మదకే పిల్లల్ని నువ్వు ప్లాన్ చేసుకోవద్దు మదన్. ఎందుకంటే తను పిల్లల్ని కంటే తన ప్రాణానికే ప్రమాదం. ఇప్పట్లో తను పిల్లల్ని కనకుండా ఉండటమే మంచిదే. ఒకవేళ తనేదైనా పిల్లల్ని కనాలి అనుకున్నా కూడా ఈ 6-7 సంవత్సరాల్లో అయ్యే పని కాదు. ఆ తర్వాత తనకి బెడ్ రెస్ట్ ఇచ్చి మెడికేషన్లో ఉంచి ఆ తర్వాత ఒకళ్ళు లేదా ట్విన్స్ పుట్టేస్తే ఇంకా ఆపరేషన్ చేసి యూట్రస్ రిమూవ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికి 6 to 8 years టైం తీసుకోవాలి. తొందరపాటుతో నువ్వేమీ చేయొద్దు. బర్త్ కంట్రోల్ నువ్వు యూజ్ చేస్తావో చేయవోనని నేనే ఒక్కసారి ఆ ప్రికాషన్ కూడా తనకి లోపలే ఏర్పాటు చేశాను. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇదివరకట్లాగా తన్ని స్ట్రెయిన్ చేయటం, స్ట్రెస్ చేయటం, శారీరకంగా మానసికంగా 2 విధాలుగా కూడా తను అలసిపోకూడదు. తన్ని చాలా కేర్ఫుల్గా గాజు బొమ్మలా చూసుకోవాలి. జాగ్రత్త. ఇది రిపీట్ అయితే మాత్రం ఇంకొకసారి ఇక గర్భసంచి తీసేయటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. తను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ స్ట్రెస్ అస్సలు అవ్వకూడదు. ఏ విషయంలోనూ అవ్వకూడదు. యాజ్ ఏ హస్బెండ్గా నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అనుకుంటాను అని చెప్పింది డాక్టరు. ఆ తర్వాత కొన్ని మెడికేషన్స్ ఇస్తాను, ఓ 15 days తర్వాత తన్ని డిశ్చార్జ్ చేస్తానండి అనే ఈశ్వరి రంగారావుకు చెప్తే, కోపంతో ఈశ్వరి రగిలిపోతుంటే రంగారావు చేపట్టుకొని ఆపాడు. కనీసం కోడలికి ఎలా ఉంది అన్న మాట కూడా నీలవేణి భాస్కర్రావు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళ ద్వారా లాభాలు పొంది, వీళ్ళ ద్వారా అందరూ వాళ్ళ స్వలాభాలు అన్నీ వీళ్ళతోనే తీర్పించుకున్న వాళ్ళే కదా. కనీసం ఎలా ఉందని కూడా పట్టించుకోలేదు. అంతమంది బిడ్డల్ని కన్నా గొడ్రాల్లాగా ఓ పక్కకి నుంచోనుంది వియ్యపురాలు. చూసి ఈశ్వరి గుండె మండిపోయి, తప్పు చేశామేమో కదండి. పిల్లని ఉద్యోగానికి వెళ్ళొద్దన్న నేను, పిల్లని పై చదువులకి దూరం వెళ్ళొద్దన్న నేను, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా కాలు కందకుండా పెంచుకున్న నేను, అదే తప్పటడుగులు వేస్తుంటే పడితే దెబ్బ తగులుద్దేమో, నిప్పు ముట్టుకుంటే కాల్తదేమో అని ఆలోచించిన నేను మిమ్మల్ని ప్రతి విషయంలోనూ పిల్ల కోసం అది కొనండి, ఇది కొనండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పే నేను ఎందుకండి మొదటిసారిగా దానిష్టానికి విలువిద్దామని చెప్పి మిమ్మల్ని నేను అనవసరంగా తప్పు ద్రోవలో తీసుకెళ్ళి పిల్ల జీవితాన్ని ఈరోజు ఇతనికిచ్చి చేసి అన్యాయంగా బిడ్డ జీవితాన్ని నాశనం చేసుకున్నానేమో అనిపిస్తోందండి నాకు. వీళ్ళని ఖండాలుగా నరికితే మాత్రం తప్పుందంటారా? ఏం మనుషులండి వాళ్ళు. చూసారా మన అమ్మాయిని
అంత యాక్సిడెంట్ అయితే అంబులెన్స్కి ఫోన్ చేసి ఒక్కదాన్ని అంబులెన్స్లో పడేసి ఏదో రోడ్డు మీద దిక్కులేని అనాథ శవాలు ఉన్నట్టుగా తెచ్చి హాస్పిటల్లో పడేసి మనకు ఫోన్ కొట్టి ఊరుకున్నారు. మనం వచ్చి రాగానే బయట ఏదో ప్రేక్షకుల్లాగా ఉండకపోతే బాగోదు, ఉండి మాత్రం వాళ్ళు ₹1 ఇవ్వటానికి పనికిరాడు, కనీసం కన్నీరు తుడవటానికే 4 సానుభూతి మాటలు చెప్పటానికే మా పిల్లల వల్లే ఇలా జరిగిందని వీడన్న, వీడి వదిన, వీడక్క, వీడి బావ క్షమాపణన్నా చెప్పారా? ఖర్చు మొత్తం మనమే భరిస్తున్నా వాడు నిమ్మక నీరెత్తినట్టు నుంచొని అక్క పిల్లలకి అన్న పిల్లలకి ఏమైనా అయిందేమోనని ఫస్ట్ ఎయిడ్లు చేయించుకుంటూ తెగ కన్నీళ్లు కార్చుకొని వాళ్ళకి క్యాంటీన్ నుంచి దున్నపోతుల్ని మేపినట్టు మేపుతున్నాడు అవి ఇవి తీసుకొచ్చి. చిచ్చి, అసహ్యం వేస్తుందండి నాకు అంది ఈశ్వరి. మన బిడ్డకి బాగయ్యేంత వరకు మనమేమీ మాట్లాడకూడదు. తొందరపడి తీసుకోకూడని నిర్ణయం తీసేసుకున్నాక ఇప్పుడు వెనక్కి తగ్గే ఇది లేనప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏముంది అనేశాడు రంగారావు. దాంతో ఈశ్వరికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. పిల్లని చూసుకోవటానికి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. మదన్ బయట నుంచే చూసి తనెటు స్పృహలో లేదుగా, మా వాళ్ళు ఉన్నా మాత్రం చేసేదేముందలే మామయ్య గారు, తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపొస్తానంటే మా అమ్మాయిని మేము చూసుకుంటాంలే బాబు, నువ్వు నీ పని నువ్వు చూసుకో అంటే సరేలేండి, నాకు కూడా జాబ్కి వెళ్ళాల్సిన పని ఉంది కదా అని ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని అదే కారులో ఇరుక్కొని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 15 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంది నర్మద. అప్పుడప్పుడు వచ్చి ప్రేక్షకుల్లాగా ఓ 15 గంట 20 నిమిషాలు హాస్పిటల్లో ఉండి ఇక తన్ను పరామర్శించి వెళ్ళిపోయేవాడు మదన్. ఇంటిలో పాదే మధ్యలో ఒకసారి వచ్చి ఎలా ఉంది ఇప్పుడు ఏంటి తగ్గినట్టున్నావు, ఏంటి చిక్కినట్టున్నావు అని అనేసి వెళ్ళిపోయి, కొంపదీసి శాశ్వతంగా పిల్లలు పుట్టరా ఏంటి, డాక్టరు వీళ్ళు చెప్పమన్నట్టు చెప్పిందా లేదంటే నిజంగానే పుడతారా, అసలు ఏంటి విషయం అని గుసగుసలాడుకోవటం కూడా ఈశ్వరి వింటూనే ఉంది. ఆవిడ తల్లిగా ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు కాబట్టి ఏమీ మాట్లాడలేదు. 15 రోజులు గడిచిపోయిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళి మేము ఒక 3-4 నెలలు మా దగ్గర ఉంచుకుంటాం అల్లుడు అని చెప్పి డిశ్చార్జ్ చేయించి నర్మదని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. 10 రోజులకి 15 రోజులకి ఒకసారి వచ్చి అలా 2-3 గంటలు భార్య దగ్గర ఉండే లేని ప్రేమను నటించి పరామర్శించి వినమ్రమైనటువంటి 4 కబుర్లు చెప్పి వచ్చేటప్పుడు 1 డజన్ అరటిపళ్ళు, ఒక 3 యాపిల్స్, 3 దానిమ్మకాయలు, ఇక 1 బాటిల్ కొబ్బరి నీళ్ళు, 1 అర కేజీ గ్రేప్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఒక బ్రెడ్, ఒక హార్లిక్స్ సీసా అక్కడ పెట్టి, హెల్త్ జాగ్రత్త, నీ గురించి ఆలోచిస్తూ నేను సరిగ్గా తిండి కూడా తింటలేదు, ఇవన్నీ టైం టు టైం తీసుకో, టైంకి అత్తయ్య గారు మందులు ఇస్తున్నారా, టైంకు ఫుడ్ తింటున్నావా, టైంకు డాక్టర్ చెకప్కి వెళ్తున్నావా, టైం టు టైము నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావా, నువ్వు హెల్తీగా ఉండాలిరా అని మెసేజ్లు పెట్టడం, వేషాలు వేయటం మొదలుపెట్టాడు 2వ నెల నుంచి మదను. ఇక అసలు ఏమీ మాట్లాడలేదు ఈశ్వరి, రంగారావు. అలా 4 నెలల కాలం గడిచిపోయిన తర్వాత మదన్ ఒక రోజున నర్మదను తీసుకెళ్తాను, ఇంకా నేను ఇప్పుడు తను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని డాక్టర్ చెప్పారు కదా, ఇంకా తనకి ఎంతో కాలం దూరంగా ఉండాలంటే నా వల్ల కాదు అని వస్తే అతను మాట్లాడిన మాటల్లో అంతర్మదనం తెలుసుకోలేంది కాదు ఈశ్వరి. ఒకసారి ఇలారా వచ్చి కూర్చో అంది మదన్ని. నర్మదని కూడా నువ్వు కాస్త కూర్చోమ్మా అలాగా అని కూర్చోబెట్టింది ఈశ్వరి. ఏంటత్తయ్య చెప్పండి అని కూర్చున్నాడు మదన్. నేను డైరెక్ట్గా ఒక మాట అడుగుతాను, నువ్వు మా అమ్మాయిని ప్రేమించావా నటించావా? అదేంటండి అలా అన్నారో, లేకపోతే మనుషులా ఇంకేమైనానా మీరు అన్నాడు రంగారావు. అదేంటి మామయ్య గారు, మాట్లాడకయ్యా నువ్వు, మొదటిసారి అసహ్యం వేస్తోంది నువ్వు మాట్లాడుతుంటే వినాలన్నా కూడా. నిన్ను నమ్మి ప్రేమించానన్నావని 4 సంవత్సరాల స్నేహం, తర్వాత ప్రేమ, ఆ ప్రేమని మా అమ్మాయి నమ్మానందని నువ్వు నిజాయితీపరుడువని కాలేజీలో అందరూ నీ స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్పారని విని నమ్మి నీకిచ్చి పిల్లని చేస్తే చివరికి మా పిల్లని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలిపెడతారా? అసలు ఏ కారణంతో మీ అమ్మ కోడలతో అలా ఉంటుంది, మీ నాన్న అసలు ఆ మౌనమునిలా ఉంటవేంటి, మీ అన్నయ్య వదిన అలా ఉంటవేంటి, మీ వదినంటే మీ అన్నయ్యకి రోషాలు రావటం ఏంటి, మీ బావనంటే మీ అక్క కోపం రావటం ఏంటి, మీ చెల్లెలు
సీరియస్ అవ్వటం ఏంటి? అసలు మాకేం అవసరం మీ ఫ్యామిలీలో అందరినీ ఉద్ధరించాలని? ఈ ఒప్పందాలన్నీ మేము చేసుకున్నామా ఏంటి? మా అమ్మాయి ముఖం చూసి అడిగిందని నువ్వొకడివి ప్రతిదానికి మూడాఫులు అయిపోవటం, ప్రతిదానికి మూగనం పట్టడం, ప్రతిదానికి నువ్వు అన్నాలు తినకుండా ఉపవాస దీక్షలు చేయటం, ప్రతిదానికి పెళ్ళాం మీద చేయకుండా పక్కకు తిరిగి పడుకోవటం, ప్రతిదానికి నువ్వు తెగ ఫీల్ అయిపోవటం, ప్రతిదానికి నువ్వు ఒళ్ళో పడుకొని ఆడవటం, సూసైడ్ అటెంప్టులు చేయటం, మనశ్శాంతి లేకుండా చేయటం, మా పిల్లని మానసికంగా నరకాలు పెట్టడం, దెబ్బ కొట్టినట్టు లేకుండా మాట అన్నట్టు లేకుండా ఇదేమైనా కొత్త స్టైలా ఏంటి? అసలు మాకు అర్థం కావటం లేదు. ఏం చీప్ ట్రిక్స్ ప్లే చేయటం ఇవన్నీ కూడా? అది కాదు అత్తయ్య, చాలే ఊరుకోవయ్యా. అసలైనా మీ అమ్మ తీరేంటి? పిల్లలందరినీ ఇంట్లో ఉంచుకోవాలంటవేంటి? నువ్వు పీజీ దాకా చదువుకున్నావు, మాకు బిజినెస్ ఉంది, మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు నువ్వు అసలు? అలాంటప్పుడు వచ్చి మేము వేరు కాపురం పెట్టుకోమన్నాం, మాతో ఉండమల్లా, పోనీ ఇల్లరికం రమ్మనమన్నాం, అలాగూ రానన్నావు. ఆయన బిజినెస్ చూసుకోమన్నాం, అలా కాదన్నావు. బయట నెలకు ఒక 3 లక్షల రూపాయలు ఉద్యోగం ఆయన ఇప్పిస్తా అన్నారు, అదే కాదన్నావు. పోనీ వ్యాపారం పెట్టిస్తానంటే నా వల్ల కాదన్నావు. ఏంటిదంతా అసలు? నువ్వేదో గొర్రెతోక బెత్తడి జీతంతో ఉద్యోగం చేసి మా అమ్మాయిని ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా నెలకు 2 లక్షల రూపాయలు మేము వేసిన మొత్తం అకౌంట్లో నుంచి నీ అకౌంట్లోకి వెళ్ళటం మా తెలియదు అనుకుంటున్నావా? మా అమ్మాయి అంతా పిచ్చివాళ్ళం కాదు. మేము వేసిన 50 లక్షల రూపాయలు నీ అకౌంట్లోకి తరలిపోవటం మాకు తెలియదా? పండగలు, పబ్బాలు, ఎంజాయ్మెంట్లు వేటికి తక్కువ కాల. కారు ఇచ్చింది మా పిల్ల నువ్వు తిరగటానికే. ఆ కారులో మీ వాళ్ళందరూ తిరుగుతారు. ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళమనమని మేమేదైనా లాంగ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు టికెట్లు ఇప్పిస్తే నువ్వు ఫీల్ అయ్యి నువ్వు ఏడుస్తావు. ఇక మీ ఫ్యామిలీ మొత్తానికి ఖర్చులు భరించి తీసుకెళ్ళి టికెట్లు పెట్టుకొని అంతా చూడాల్సిన అవసరం మాకేంటి? ఎంత చేసి మాత్రం మేము చేసిన వాళ్ళం అయ్యామా? కనీసం మా పిల్లకి బాగలేకపోతే అయ్యో పాపం అన్నారు. మా అమ్మాయిని గొడ్రాలని, గొడ్డుమొద్దని, పిల్లలు పుట్టరని అక్కడ నర్సుల్ని, హాస్పిటల్లో రిసెప్షన్లో వాళ్ళ దగ్గర నుంచి మీ వాళ్ళు ఎంక్వైరీ చేయటం మాకు తెలియదా? నా తెలియకడుగుతాను, నా కూతురు మీ ఇంటికి కోడలుగా వచ్చుద్దంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఆలోచించుకొని ఆ రోజున నువ్వు వారం రోజుల పాటు ఎండకి ఎండి, వానకు తడిసి, చలికి వణికి మా ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్షలు చేసి చాలా మమ్మల్ని ట్రాప్లోకి దింపి చాలా తెలివితేటలతో మా చుట్టుపక్కల వాళ్ళతోనే మాకు నీతులు చెప్పించి పెళ్లి చేసుకొని తీసుకెళ్ళి మా అమ్మాయిని అమాయకురాల్ని చేసి, ఇహ మా అమ్మాయికి వంట చేయటం రాదు కాబట్టి మీరు వండుకున్నది మా అమ్మాయికి పడేసి 4 గోళ్ల మధ్య మా అమ్మాయిని బందీని చేసి ఎటు మా అమ్మాయికి కావలసినవన్నీ ఇక్కడి నుంచి మేమే పంపుతాం కాబట్టి మా అమ్మాయికి మీరు సపరేట్గా ఏమీ చెయ్యక్కర్లేదు కాబట్టి మా అమ్మాయిని ఒక పంజరంలో చిలకని చేసేసారనమాట. పిచ్చిది ఎన్నెన్నో నీ గురించి ఊహించుకొని దాని గుండెల్లో గుడి కట్టుకుంది. కానీ అవి పేక మేడలనే. ఆ పేక మేడలు నీలాంటి వాళ్ళ గురించి కట్టుకోకూడదని తెలియని అమాయకురాలు మా పిల్ల. అసలైన తప్పు పెద్దవాళ్ళుగా మాది, తల్లిదండ్రులుగా తప్పు మాదే. అసలు వెనక ముందు ఆలోచించుకోకుండా నిర్ణయాలు తీసుకోవటం మా తప్పు. అసలు మా ఇంట్లో ఏ విధంగా తగ్గిపోతావని నేను నిన్ను తీసుకొచ్చి అల్లుడుగా చేసుకున్నానో నాకు అర్థం కావటం లేదు. నీ అక్క పిల్లల్ని, నీ అన్న పిల్లల్ని మేము ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించడం ఏంటి? కంద నువ్వా వాళ్ళ? మాకు అర్థం కాని విషయం ఒకటే, ఫ్యామిలీ అన్నాక చిన్న చితక ఉంటాయి కదా అత్తయ్య గారు, సర్దుకుపోతే ఏంటయ్యా ఫ్యామిలీ ఉండేది? ఏంటి సర్దుకుపోయేది అంటే? ఇప్పుడు ఒక్క మాట చెప్తాను అత్తయ్య గారు, తప్పు మా వాళ్ళదే ఉందని ఎలా అనగలం? చెల్లెల్ని తను ఆడపడుచనేననుకోండి, స్వతంత్రంతో చెంపదెబ్బ కొట్టింది, తనేదో చదువుకోవట్లేదు అనే దాంతో అమ్మకి బాధ అనిపించింది. తల్లి ముందే పిల్లల్ని కొడితే తల్లికి బాధ అనిపిస్తుంది కదా. అన్నయ్యకి వదిన్ని ఒక మాట అందని, వదినేదో స్వతంత్రంగా తెలిసి తెలియక చిన్నపిల్ల మనస్తత్వంతో ఏదో అంటే తను తప్పుగా తీసుకుందని అన్నయ్యకి మనసు బాధపడిన మాట నిజం. బావగాడు ఏదో మీరు పెట్టిన ఉద్యోగం మానేశారని తను బాధపడి ఒక మాట అందని అక్క కోపం వచ్చిన మాట నిజం. పిల్లల విషయంలో నేను మదన పడ్డానే కానీ మిమ్మల్ని అడగమని నేను ఎప్పుడూ చెప్పలేదండి. నువ్వు చెప్పవు, మా అమ్మాయి చెప్పేలా చేస్తావు. నువ్వు అనవు, మా అమ్మాయి మమ్మల్ని అడిగేలా చేస్తావు. నువ్వు అడగవు, మా అమ్మాయి మమ్మల్ని ఇది చేసి తీరాలి అనే సిచ్యువేషన్కి దాన్ని తీసుకొచ్చేసావు. ఏంటి మీ అమ్మ, మీ అక్క, మీ అన్న, మీ వదిన, నీ ఫ్యామిలీ గురించి నువ్వే చెప్పాలి మాకు. మేము ఎంత పెద్ద ఊబిలో దిగామో ఈ మధ్య మాకు అర్థమవుతుంది బాబు. ఏంటి మీ అమ్మ మీ నాన్న పెళ్లి చేసుకునేటప్పుడు మీ నాన్నకి ఇచ్చింది వాటా కింద 10 ఎకరాల పొలం మీ నానమ్మ తాతయ్య వాళ్ళు. ఆ తర్వాత మీ అమ్మ మీ నాన్నే బంగారం లాంటి గవర్నమెంట్ ఉద్యోగం మానిపించి మనకేం కర్మ ఉద్యోగం చేయటానికి అని చెప్పి పల్లెటూరులో మీ నానమ్మతో తాతయ్యతో ఆడపడుచులతో
అత్తమామలతో తోడుకోడళ్లతో తగాదాలు పెట్టుకొని ఉన్న ఆస్తిని అమ్మించి మీ నాన్న సిటీకి తెప్పించి ఆ తర్వాత సిటీలో ఒక ఇల్లు కొనిచ్చి మీ నాన్నతో వ్యాపారం పెట్టించింది మీ అమ్మ. మీ నాన్నకు ఆ వ్యాపారంలో మెళకువలు చేతగాక, మీ నాన్నకి వ్యాపారం చేయటం చేతగాక మీ నాన్న దివాళా తీసేశాడు. చివరికి మిగిలింది 2 ఎకరాల పొలం మీ నాన్నకి. మళ్ళీ మీ నాన్న ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఈలోపే మీ అన్న, మీ అక్క, నువ్వు, మీ చెల్లి, మీ తమ్ముడు, మీ అమ్మ ఆపకుండా ఇంకా 25 మందిని కందాం అనుకుంటే ఇక మీ తమ్ముడు పుట్టడంతో మీ అమ్మ గర్భసంచి తీసేయటం అయిపోయింది. ఆ తర్వాత మీ అమ్మకి మీ నాన్నని వదిలి ఉండలేక 24 గంటలు మొగుడు ఎదురుగానే కూర్చోవాలి, మొగుడిని చేతగాని చవటని చేసి వాజమ్మని చేసి కొంగుకేసి తిప్పుకోవాలి, 24 గంటలు మొగుడు పడగదిలో ఉంటే చాలు అనుకుని కర్మానుసారం మీ నాన్నకు కాస్త వాళ్ళోళ్ళందరూ దూరం అయిపోయారు కాబట్టి, నోడెత్తి మాట్లాడలేడు కాబట్టి, పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడు కాబట్టి, పెళ్ళాం కొంగుచాటు మొగుడు కాబట్టి, పైకి ఏమీ అన్నట్టు లేకపోయినా మీ అమ్మ శృంగార దేవత కాబట్టి మీ నాన్నని కాళ్ళ దగ్గర అణగదొక్కేసి ఆ తర్వాత ఎందుకు పనికిరాని వాజమ్మని చేసేసి ఇక మీ నాన్నకి కర్మానుసారం కాలు విరిగేసరికి దాన్ని అడ్డం పెట్టి నువ్వు వెళ్తే నేను చస్తాను, పిల్లలకి విషం పోసి వాళ్ళని చంపుతానని ఉన్న 2 ఎకరాలు అమ్మి కడగ తింటూ కూర్చున్నారు. ఆ ఇల్లు అమ్మేసుకున్నారు. అయిపోయింది. అద్దింట్లోకి మారారు. మారిన తర్వాత ఇక 2 ఎకరాల పొలము అమ్మి మీ అన్న చదువు పూర్తయిన దాకా ఆ డబ్బులు సరిపోయినాయి. సరిపోయిన తర్వాత మీ అన్న కుటుంబ బాధ్యత తీసుకున్నాడా? ఏం కుటుంబ బాధ్యత తీసుకున్నాడో? అంతకు ముందంతా మీ జీవితం ఏంటి? నెల నెలా వచ్చే రేషన్ బియ్యం పెట్టి ఆ రేషన్ బియ్యంలో కారం వేసుకొని, నూనె వేసుకొని, ఉప్పు వేసుకొని తింటమా మీరు? లేదంటే కనుక రేషన్ బియ్యంలో గంజి పోసుకొని తాగటమా మీరు? రేషన్ బియ్యంలో మజ్జిగ పోసుకొని తాగటమా మీరు? ఇదేనా మీ అన్నయ్య ఇంట్లోకి ఇచ్చిన లక్షలు కోట్లు? మీ అన్నయ్య మీ అత్త కూతుర్ని ఇష్టపడి చేసుకున్నాడు, మీ అమ్మా నాన్న అంగీకరించి మాటిచ్చి కట్నం లేకుండా చేసుకున్నారా? ఎప్పుడో మీ వదిన పుష్పవతి అయిన తర్వాత అక్కడి నుంచి మొదలుపెట్టి మీ అన్నయ్య కాలు జారతం మొదలు పెడితే చివరికి ఒక 10 కడుపులు తీయించిన తర్వాత తప్పక మీ మేనత్త అసలు మీ అన్నయ్యకి ఇవ్వటం, మీ ఇంటికి ఇవ్వటం ఇష్టం లేక తలకాయ కొట్టుకుంటే మీ వదిన కూడా సరైంది కాదు కాబట్టి పెద్ద కూతురు చచ్చిందని ఇక తప్పక వదిలేస్తే వీధిలో నానా రచ్చ నానా రభస అయ్యేపాటికి మీ అమ్మ మీ నాన్న కలిసి మీ అన్నయ్య నేను తన్నే చేసుకుంటానని పట్టుపట్టడంతో ఇచ్చి చేసుకున్నారు. లటా 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 మీ వదిన 3 పిల్లల్ని కనేసిందే. మీ అన్నకి ఎన్ని కోట్ల జీతం వచ్చుద్దని మీ అన్న ఫ్యామిలీని ఎత్తానికి, మీ వదిన కట్టే చీరలకి, మీ వదిన వెళ్ళే సినిమాలకి, మీ వదిన తినే హోటల్ నుంచి తెప్పించుకునే దొంగ తిండికి, మీ వదిన మెయింటెనెన్స్లకి, లిప్స్టిక్లకి, బ్యూటీ పార్లర్కే సాలదు నీ అన్న జీతం. ఏం పెట్టి ఇంకా ఆ ఇంటద్దు ఒక్కటి కావాలి మీ అన్న కట్టేదే. ఆ కరెంటు బిల్లులో ఒక్కటి కావాలా ఒక 2000 కడతాడు మీ అన్న. అంతకు మించి ఏం భారాలు మోసాడో ఎవరికి తెలియదు. నువ్వు 10th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి పార్ట్ టైం ఉద్యోగాలు చేయలా, అక్కడి నుంచి నువ్వు ఆ డబ్బులు ఎత్తుకెళ్ళి మెమ్మకి ఇవ్వాలా? ఇంటర్ నువ్వు 10th వరకు నువ్వు చదివింది గవర్నమెంట్ స్కూలు, ఇంటర్ నువ్వు చదివింది గవర్నమెంట్ కాలేజు, ఆ తర్వాత నువ్వు ఇంజనీరింగ్కి మెరిట్ మీద సీట్ వస్తే నువ్వు ఒకళ్ళ దగ్గర పార్ట్ టైం ఉద్యోగం అంతకుముందు చేస్తే వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక మెరిట్ స్టూడెంట్ని చదివిస్తారు కాబట్టి వాళ్ళేదో దానం ధర్మం చేసే దయాత్ములు కాబట్టి వాళ్ళు నీ ఫీజు కట్టించి నేను ఇంజనీరింగ్ చదివించి నేను పీజీ దాకా చదివించింది. అది నువ్వు మా అమ్మాయి దగ్గర దాచిపెట్టావు. మీ అన్నయ్య నిన్ను ఫ్యామిలీని ఎత్తన్నట్టుగా నువ్వు మాకు కలరింగ్ ఇచ్చావు. అయిపోయిన తర్వాత ఇక మీ అక్క విషయం. మీ అక్క మీ బావని తను 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఎదురుగా అటు ఇటు బైకుల మీద బలాదూరు తిరిగే పోరంబోకు సన్నాసివాడు. వాడిని లవ్ చేసి మీ అక్క పెళ్ళికి ముందే కాలు జారి గర్భవతి అయ్యింది. వేరే ఆప్షన్ లేక మీ అమ్మా నాన్న వెళ్ళి దాన్ని మీ బావకి ఇవ్వాలని చెప్పి అడిగితే వాళ్ళ అమ్మా నాన్న ఏంట్రా ఇదంతా అంటే వాడు వాళ్ళ అమ్మా నాన్నలకి ఎదురు తిరిగాడు మెక్కని చేసుకుంటానని. చేసుకున్న తర్వాత మీ అక్క ఆడపడుచులతో గొడవలు, తోడుకోడళ్లతో గొడవలు, అత్తామామలతో గొడవలు పెట్టుకొని ఈలోపు 3 కనేయటం అయిపోయింది. ఆ తర్వాత వాడు ఏంటి ఫ్రెండ్కి తాళాలు ఇచ్చాడా? తాళాలు ఇస్తే ఫ్రెండ్ తీశాడా? నీ బావకు లేని వ్యసనాలు ఉన్నాయా? నీ బావ జోదం ఆడతాడు, గుర్రపందాలు ఆడతాడు, అమ్మాయిలు పిచ్చుంది వాడికి, సిగరెట్లు, మందు, ఏ అలవాటు లేదు. ఎన్ని చేసినా మీ అక్క ఆమ్లెట్ వేసిచ్చి రాత్రికి మల్లెపూలు పెట్టుకొని గదిలోకి వెళ్ళొద్దే. మీ అక్క మంచిగా సపోర్ట్ ఇచ్చే వైఫ్ వాడికే. ఇదంతా భరించలేని వాడమ్మా నాన్నలో భర్తను మార్చుకోవాల్సింది పోయి ఇదేంటంటే నా మొగుడు, నా ఇష్టం, నా
పిల్లలు నా ఇష్టం అని మీ అక్క అక్కడి నుంచి ఎలాగైతేనేమే మీ బావను పనికిరాని పోరం బొగ్గా తయారు చేసింది. వాడక్కడ అంతకుముందు 25 లక్షలు లేపేశాడు. ఆ విషయం తెలిసి వాళ్ళొచ్చి పాపం నాగరాజు గారి అమ్మా నాన్న మీద పడితే ఏమీ లేవు వాళ్ళ దగ్గర డబ్బులు. ఉన్నది మొత్తం అప్పటికే నీ అక్క బావ కడిగించడం అయిపోయి మిగతా పిల్లలు వాళ్ళని తీసుకెళ్ళిపోయి ముద్ద పెడతామని ఉంచుకుంటే మీ అక్క పుట్టింటి మీద పడింది అద్గది. అప్పుడు మీ అమ్మ దగ్గర అప్పటి వరకు లెక్కల్లోకి రాని బంగారం వచ్చింది, పొలం వచ్చింది. మీ అమ్మ దగ్గర అప్పు చేసి డబ్బులు తెచ్చి మొత్తానికి మీ అక్కని మీ బావని సేఫ్గా ఇంట్లో గుట్లో గోపిల్లలాగా కూర్చోబెట్టుకుందే. ఏంటే మీ అన్నయ్య ఫ్యామిలీలు చూశాడా? ఎవరి ఫ్యామిలీని చూశాడో? వాడు పోడంబోకులాగా తిని కూర్చుంటే కూతురికి జడేసి కోడలికి జడేసి తల్లో పూలు పెట్టి తను పెట్టుకొని గదుల్లోకి పంపించడమా సంసారాలు నడపటం అంటే? నువ్వు చాలా తెలివిగా కాలేజీకి వచ్చి మా అమ్మాయిని ఫస్ట్ స్నేహమని దాని అమాయకత్వాన్ని నువ్వు చాలా అలుసుగా తీసుకుని దాన్ని పిచ్చిదాన్ని చేసి ప్రేమిస్తున్నానని ట్రాప్లోకి దింపి ఆ తర్వాత అదిలేంది సస్తానని మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఆ తర్వాత మంచోడుగా అందరిలోనూ నువ్వు ముద్రేయించుకొని మమ్మల్ని వెర్రిబాగులు వాళ్ళని చేసి దాన్ని చేసుకొని దాని గొంతు కోసి మేము నెలకు 2 లక్షల దానికేయటం ఏంటి? నువ్వు నీ ఫ్యామిలీ కోసం వాడుకోవటం ఏంటి? అసలు మాకేంటయ్యా అవసరం? నీ అన్నకి ఎవరినడిగి మా అమ్మాయికి పెట్టిన హారమమ్మి నువ్వు సూపర్ మార్కెట్ పెట్టించావు? ఎవరినడిగి నాకు అర్థం కాదు. నీ బావ ఉద్యోగంలో చేరి వాడు ఉద్యోగాలు మానేస్తాడు. నీ చెల్లెల్ని నీ తమ్ముడిని మేము చదివించడం ఏంటి? నీ అక్క పిల్లల్ని నీ అన్న పిల్లల్ని మేము ఫీజులు కట్టి చదివేయటం ఏంటి? నీ అమ్మకు బంగారం, నీ కారు, మీ నాన్నకి మీ అమ్మకి తిరగటానికి ఈ వయసులో స్కూటర్లు చెప్పుకుంటే సిగ్గుచేట అనకూడదులే. కానీ ఇల్లు కట్టించింది మేము, స్థలం మాది, ఇల్లు మాది, కట్టుబడి మాది, డబ్బులు మావే. నర్మదా నిలయం అని పెట్టకుండా నీలవేణి నిలయం అని పెట్టించాలా? నీ వదిన లెక్చర్లు ఇస్తుందా అందరి ముందు? నీ వదిన అన్న మాటలు నీకు కరెక్టే కానీ మా అమ్మాయి అన్న మాట తప్పైపోయిందా నీకు? ఎలా కనపడుతున్నాం మేము? పిచ్చోళ్ళ వెర్రోళ్ళ కనపడుతున్నామా ఏంటి? నీ బావనందం నీ అక్కకు రోషం పొడుచుకొచ్చిందా? మరి నీ బావ 10 లక్షల రూపాయలు కాజేసి వచ్చాడు అక్కడి నుంచి. ఏంటి నిజమా అన్నాడు మదన్. ఏమో తెలిసే నటిస్తున్నావో తెలియకే నటిస్తున్నావో, అంతకుముందు జరిగిన విషయం నీకు తెలియదని నేను నమ్మలే కానీ నీకు తెలిసే నువ్వు చెప్పలేదని మాకు తెలిసిందిలే కానీ అనేసరికి మదన్ తలంచేశాడు. ఇది నువ్వని తెలుసుకోలేకపోవటం మా అమ్మాయి ప్రారంధం. అది చెప్పింది విని నమ్మటం మా కర్మ. దాని మీద ఉన్న ప్రేమ మమ్మల్ని చివరికి ఈ స్థితికి తీసుకొచ్చి నీలాంటి వాడికి కూడా మేము ఉపోద్ఘాతాలు ఇచ్చుకొని లెక్చర్లు ఇచ్చుకొని నీలాంటి వాడికి కూడా మేము అది ఇదని చెప్పుకోవాల్సిన కర్మ గతి మాకు పట్టించింది మా కూతురు. ఏం చేద్దాం మరి? రాతలు గాడిదలు వెళ్తుంటే జాతకాలు గుర్రాలు వెళ్ళి అని ఎక్కడికి పోతుంది? బుద్ధి అనేది ఎవరి స్టేజీలను బట్టి ఎవరి కేటగిరీలను బట్టి వాళ్ళకు వస్తాయి అనకూడదులే కానీ బుద్ధులు. నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావా? మీ బాబు 10 లక్షల రూపాయలు అక్కడి నుంచి కాజేసి రూము విరుచుకొని వాళ్ళ మీద ఐడి కార్డులు విసిరు కొట్టి వస్తే మా ఆయన 10 లక్షలు పంపాడు నీ బావని జైల్లో పెట్టిస్తానంటే అది చెప్తే నువ్వెక్కడ మదన పడతావోనని, నువ్వెక్కడ మళ్ళీ పాపం మంచం పడతావేమో, ఎక్కడ పాపం నీకు ఏ రాకూడని రోగం వచ్చి ఎక్కడ నువ్వు పైకి పోతే మా అమ్మాయి విధవవ్వాల్సి వస్తుందోనని ఆ విషయం నీకు చెప్పకుండా మీ బావని 2 కేకలేస్తే మెక్కకు రోషం పొడుచుకొచ్చిందా? ఏ సిగ్గు లేకుండా పుట్టింట్లో ఉండి పడి తినేటప్పుడు రోషం గుర్తు రావట్లా? మొగుడు ఉద్యోగం సద్యోగం చేయనప్పుడు రోషం గుర్తు రావట్లా? పిల్లల్ని పరాయి పంచన పెట్టి చదివించేటప్పుడు రోషం గుర్తు రావట్లా? మీ అక్కకే ఆ 10 లక్షల రూపాయలు కట్టింది మీ మామగారు. అది నిజం కాదని నువ్వు ఇప్పుడు అనొచ్చు. ఇదిగో ప్రూఫ్ అని మొహం మీద విసిరు కొట్టింది ఈశ్వరి మొత్తం కాల్ రికార్డులో. ఆ తర్వాత ఏంటి నాన్న మీ వదన్నందని మీ అన్నకి కోపం వచ్చిందా? ఎలా కోపం వచ్చింది? అవునులే బాబు, పెళ్ళికి ముందే కాళ్ళు జారటాలు, పెళ్ళికి ముందే కడుపులు తీయించుకోవటాలు మా అమ్మాయికి చేత కాదయ్యా. మేమంత ఉత్తమమైన పెంపకం మీ వదినలా మీ అక్కలా మీ చెల్లిలా మా అమ్మాయిని పెంచలా. కాబట్టి మీ అన్నయ్యకి కోపం రావాలి. అసలు మీ వదినెవరు మా అమ్మాయి నగలు ముట్టుకోవటానికి? నేనేమైనా ఇంటిళ్ళ పాది మీ అమ్మ కోసం, మీ వదిన కోసం, మీ అక్క కోసం, మీ చెల్లి కోసం నేను కొని పంపానా? నా కూతురు కోసం కొని పంపాను. నువ్వు చేతగాని వెదవ్వై, చవట సన్నాసివై, వాజమ్మవై నాకు ఫ్యామిలీ కావాలి, మా అమ్మ కావాలి, మా అన్న కావాలి, అక్క కావాలి, చెల్లి తమ్ముడితో ఉండాలి, నాకు మా అన్న పిల్లలు మా అక్క పిల్లలు కనపడకపోతే నిద్ర పట్టదు, వాళ్ళకు రోజు ఐస్ క్రీమ్లు పేస్ట్రీలు కొనిపెట్టుకోవాలి, కారుల్లో స్కూళ్ళ దగ్గర దింపుకోవాలి, ట్యూషన్లు చెప్పుకోవాలి అని ఇవన్నీ నువ్వు మా అమ్మాయికి చెప్పావేమో. మాకు కూడా ఒకసారి చెప్పుంటే నేను మాట్లాడే పద్ధతే వేరేగా ఉండేది ఆ రోజున. అలాంటిది
నీ అక్క పట్టుకొని వచ్చిన వాళ్ళతో మా అమ్మాయి గురించి మా అమ్మాయి మంచిది కాదు, మా అమ్మాయి నీకు వలేసిందా, మా అమ్మాయి నీతో కాలు జారిందా, మా అమ్మాయి నీకు అన్నీ అర్పించిందా, నేను చేసుకొని నీకు పడక సుఖాన్ని ఇవ్వనని మా అమ్మాయి పక్క దేరి పడుకుంటుందా, అసలైన ఆడదానికే ఆడది శత్రువు అని మీ వదినకు అసలు మా అమ్మాయి గురించి మాట్లాడే రైట్ ఉందా, మా అమ్మాయి ఎడంకాలు చిటికిన వేలు గోరంత ఖరీదు చేసుద్దా మీ వదిన బ్రతుకు, మా అమ్మాయి ఇప్పటి వరకు తిని పారేసిన ఎంగిలి మెతుకులంత ఉంటుందా మీ ఫ్యామిలీ మొత్తం బతుకు, అలాంటిదే మీ వదిన ఒకళ్ళకే చెప్తుందా, ఎంతమందికి చెప్తుందో ఒకసారి పిలిపించనా అని ఈశ్వరి అక్కడికి చాలామందిని పిలిపిస్తే, చెప్పండి వీళ్ళ వదిన ఏమేం చెప్తుందో, చాలా చెప్తుంది బాబు మీ వదిన, ఆ అమ్మాయి నీతో కాలు జారిందని, ఆ అమ్మాయి నీతో అదుపు తప్పిందని, ఆ అమ్మాయి నీకు వలేసిందని, నిన్ను చేసుకుంటుందని మీ వదిన చాలా అంది. చాలు మీరు వెళ్ళిరండి, నేను మళ్ళీ మాట్లాడతాను వాళ్ళని పంపించి, ఇప్పుడు కూడా నీ పరువు పోకూడదనే వాళ్ళని పంపించాను. ఏంటి మీ వదిన నందని మీ అన్నయ్యకి రోషం వచ్చిందా, మీ వదిన మరి మా అమ్మాయిని అనే రైట్ ఎవడిచ్చాడు, అవునులే మొగుడు చేతగాని వాడు మొగుడు అనకూడదులే, కానీ ఒక బృహన్నల ఒక గేఫెలో అయితే రోడ్డు మీద వెళ్ళే ఎవత్తైనా ఎవడైనా పెళ్ళాన్ని అనగలుగుతాడో, దానిలో నీ తప్పేముందలే, ఏంటి నీ చెల్లెల్ని అన్నారని మీ అమ్మ కోపం పొడుచుకొచ్చిందా, ఇదిగో ఈ ప్రూఫ్లు చూసుకో, నడి రోడ్డు మీద నీ చెల్లెలకి 20 లక్షల ఫీజులు కట్టి నీ చెల్లెలకి మేము అక్కడ స్కూటీలు కొనిచ్చి డ్రెస్సులు కొని కాలేజీకి పంపుతుంటే నీ కూతురు ఒకడి నోట్లో నోరు పెట్టి ముద్దులు పెట్టుకొని ఏం చెప్పిందో విని ఒకసారి నీ చెల్లెలు, నేను వాడితో 100 సార్లు శారీరకంగా కలిశాను, నాకు ఇష్టం, నాకు కోరికలు వస్తున్నాయి, నేను ఆపుకోలేను, ఇది నా పర్సనల్ విషయం, నువ్వెవరు మాట్లాడటానికని, అన్ని పర్సనల్ విషయాలు మీకున్నప్పుడు మీ అమ్మ నువ్వు ఒక పని చేయాల్సిందే, అందరు కలిసి మీకు ఏదైనా కలిసి వచ్చే బిజినెస్ ఉంటే ఒకటి పెట్టుకోవాల్సింది కదా, మీ చెల్లెల్ని పోనీ తనకిష్టమైన వాడికే ఇచ్చి పెళ్లి చేసుకుని ఉండాల్సింది కదా, ఊళ్ళో వాళ్ళ ఆడపిల్లలు తేరగా ఉన్నారని పెళ్లి చేసుకొని గొంతులు వద్దామనుకుంటున్నావా, నువ్వు వదిలేస్తాననుకుంటున్నావా ఏంటి, మీ ఫ్యామిలీ మొత్తాన్ని అవసరమైతే కనుక కేసు పెట్టి లోపలికి పంపించి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టి రోడ్డుకి ఈడ్చి పరువు తీసి అక్కడ దాకా వస్తే మా అమ్మాయి కంట కన్నీరు ఒలికిందో, నాలో నుంచి నా పేరు ఈశ్వరి, నాకు రుద్రతాండవం చేసే రోజు నువ్వు తీసుకురాకు అనేసరికి రంగారావు, కాస్తైనా మగాళ్ళు మగతనం ఉండాలబ్బాయి, నీలో అది లేకపోవటం కర్మ, ఇప్పటికైనా జరిగిపోయిందేమీ లేదు, నువ్వు వచ్చి మర్యాదగా నేను ఉద్యోగం చూస్తా చేసుకో, లేదంటే వ్యాపారం పెట్టిస్తా పెట్టుకో, మన వ్యాపారమే ఉంది చూసుకో, ఒకటి మాతో ఉండు లేదా వేరు కాపురం పెట్టుకో, ఇంకొకసారి ఇలాంటివి జరగవని గ్యారంటీ ఏమీ లేదు, అసలు పిల్లల పిశాచాల వాళ్ళు అలా కారులు నడపటం ఏంటి, నువ్వు కూర్చొని డ్యాన్సులు వేయటం ఏంటి, బావలసయ్య పాటకేసాడంట, అదేదో శుభ్రంగా రికార్డింగ్ పెట్టుకుంటే మీ అమ్మ మీ నాన్న టికెట్లు బుక్ చేస్తూ ఉంటారు, మీ ఫ్యామిలీ మొత్తం వేస్తే మంచి లాభదాయకంగా డబ్బులు కూడా వస్తూ ఉంటాయేమో, ప్లాన్ చేసుకోపోయా అంది ఈశ్వరి. అనేపాటికి మదన్ వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళకి సారీ చెప్పి, ఇవన్నీ నాకు తెలియదని, నర్మద నా దాకా రానివ్వలేదని, రానిస్తే నేను ఊరుకునేవాడిని కాదని, ఇంకెప్పుడు ఇలాంటివి జరగవని, కుటుంబం అన్నాక చిన్న పెద్ద ఉంటే సర్దుకుపోవాలి, ఎవరికి తప్పినా నాకు తప్పదు, ఇప్పుడిప్పుడే కుటుంబం ఒక దారిలో పడుతుంది, అన్నయ్యకి నేను తీసుకున్న తర్వాత నర్మదకి చెప్పాను, చెప్పినప్పుడు తనేమీ అనలేదు, కానీ నా సంపాదన నా స్థితిగతులు ఇంతే, మా చెల్లి అలా చేసిందని నాకు తెలియదు, తెలిసి మాత్రం నువ్వు చేసేది ఏమీ లేదు, మీ చెల్లెలు అందరికీ చెప్పే సమాధానం ఒకటే, నా వెంట్రుకు కూడా మీరు పీకలేరని, నువ్వు మాత్రం పీకగలిగింది ఏమీ లేదనే విషయం ఎలా మర్చిపోయావు బాబు అంది ఈశ్వరే. నేను వెళ్ళి సమాధానం చెప్పుకుంటానండి, వాళ్ళలో వాళ్ళు ఏమైనా సరే నర్మదకు అవన్నీ అనవసరం, తను నేను ప్రేమగా చూసుకుంటాను, ఇంకెప్పుడు ఇలాంటిది జరగదు, ఇంకొకసారి ఇలాంటివి జరిగితే గనక నేనే మీరు అన్నమాట ప్రకారం నర్మదను తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి మీరు చెప్పినట్టే నేను వింటాను, దయచేసి నిజంగా తను నేను ప్రేమించానని నమ్మండి, దయచేసి అర్థం చేసుకోండి, మీ కాళ్ళు పట్టుకుంటానని నర్మదకి సారీలు చెప్పి అత్తామావలకి సారీలు చెప్పి ఆ తర్వాత ఒక 3-4 రోజులు అక్కడే ఉండి అక్కడి నుంచి నర్మదను తీసుకొని తిరిగి కాపురానికి వచ్చాడు మదన్. వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి, ఇక నుంచి మీరు నర్మద వస్తువులు ముట్టుకోవద్దని, నర్మద పర్మిషన్ లేకుండా తన గదుల్లోకి వెళ్ళొద్దని, ఇప్పటికి తన వస్తువులు వాడుకుంటుంది చాలు, ఇంతకు మించి లిమిటేషన్స్ క్రాస్ చేయొద్దని,
తన్నేమీ అంటానికి వీల్లేదని, తన మనసు బాధ పెట్టొద్దని, తన హెల్త్ ఇదివరకు ఇట్లా లేదని టైం టు టైం తనకి ఫుడ్ పంపించమని తల్లికి చెప్పి, ఇక నుంచి అనవసరంగా ఎవరు ఏమీ అనొద్దని చెప్పి అందరికీ చెప్పినట్టు చెప్తే మాకేం పని నీ పెళ్ళాన్ని అనటానికి అని వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మదన్ ఉద్యోగానికి వెళ్ళి రావటం, ఆ తర్వాత నర్మదని కాస్త కారులో బయటికి తీసుకురావటం, ఇదివరకు ఇట్లా కాస్త ప్రేమగా ఉండటం మొదలుపెట్టాడు, చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. భార్యాభర్తల మధ్య బంధం బాండింగ్ కూడా బాగానే ఉంటుంది. మధ్యలో మళ్ళీ ఇదివరకు ఇట్లాగానే ఈశ్వరి రంగారావు 2 రోజులకోసారి 3 రోజులకోసారి వచ్చి పిల్లకి అవి ఇవి అని ఇచ్చుకొని పిల్లని చూసి తీసుకొని కాస్త అయ్యి తీసుకొచ్చి పిల్ల దగ్గర ఇచ్చి పిల్లని తీసుకెళ్ళి 4-5 రోజులు అల్లుడితో సహా ఉంచుకొని పంపిస్తున్నారు. ఇక ఊళ్ళో వాళ్ళందరూ అసలు ఎందుకండి ఇంత జరిగిన తర్వాత డివోర్స్ ఇప్పించి పడేక కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఏం చేద్దామండి, చిన్న చిన్న విషయాలకే పిల్ల కాపురం కూల్చుకొని పుట్టింట్లో వచ్చి కూర్చొని విడాకులు తీసుకుంటే ప్రేమించానంద కదా, దాని మనసు బాధ పెట్టలేం, అలా ఆడపిల్ల సంసారాన్ని పుట్టింటోళ్ళే తెంపి తీసుకురావటం పద్ధతి కాదు కదా అనే ఈశ్వరి రంగారావు అడిగిన వాళ్ళందరికీ సర్ది చెప్పారు. అలా ఒక 6 నెలల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత మదన్ తను చేస్తున్న ఉద్యోగంలోనే కంటిన్యూ అయిపోతే మదన్తో పాటు ఇంకో అబ్బాయిని కలిపి వాళ్ళ ఓనర్ గారు పిలిచి, మనకి ఒక ఊళ్ళో మెటీరియల్ లారీ వస్తుండగా అక్కడ అనుకోకుండా లారీలో సరుకు ఆగిపోయింది, నువ్వు అక్కడికి వెళ్ళి దాన్ని వేరే లారీలోకి ట్రాన్స్ఫర్ చేయించి మన సరుకుని ఇక్కడికి తీసుకురావాలి మీ ఇద్దరు కలిసి, అది చాలా ఇంపార్టెంట్ సరుకు అని చెప్పి ఆయన వెళ్ళాలని మదన్ని ఇంకొక అబ్బాయిని కలిపి వెళ్ళమని, అక్కడ ఒక 4 రోజుల పని ఉంటుంది ప్లాన్ చేసుకొని వెళ్ళమని చెప్పాడు ఓనరు. మదను ఇంటికి వచ్చి నర్మదతో 4 రోజుల్లో వచ్చేస్తాను జాగ్రత్త అని వాళ్ళమ్మతో నర్మదని జాగ్రత్తగా చూసుకోమంటే, మేము చూసుకునేదేముంది, మాకు చేత అయినట్టు చూసుకుంటున్నాం అంది నీలవేణి. సరే ఇదంతా అనవసరం, నేను తీసుకెళ్ళి మీ అమ్మ నాన్నల దగ్గర వదిలిపెడతాను పద అన్నాడు మదన్ నర్మదనే. అంటే నర్మద అసలు ఉంటానని కూడా అనలేదు, బట్టలు సర్దుకొని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక నేను 4-5 రోజుల్లో వచ్చి నర్మదని తీసుకెళ్తానండి, ఇలా సరుకు పని మీద వెళ్తున్నానని అత్తగారికి మామగారికి చెప్పి తన ఫ్రెండ్ని వెంట పెట్టుకొని కొలీగ్ని మదన్ ఆ వేరే ఊరు సరుకు తీసుకురావటానికని వెళ్ళాడు. వెళ్ళిన మదన్ కాస్త అక్కడ సరుకు ఆ లారీలో నుంచి ఇంకో లారీలోకి షిఫ్ట్ చేయించుకొని వస్తూ ఉండగా వీళ్ళెక్కిన లారీ కాస్త యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి మదన్తో పాటు వచ్చిన అబ్బాయికి కాలు ఇరిగిపోయింది. మదన్కి కాస్త తలకి చేతులకి కాళ్ళకి గీసుకుపోయి చిన్న చిన్న గాయాలయ్యి తలకు మాత్రం చిన్నపాటి దెబ్బ తగిలింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. డ్రైవర్కి బాగా దెబ్బలు తగలటం వల్ల ఒక 15 రోజులు పట్టుద్ది డ్రైవర్ లేవాలంటే అని చెప్పారు. అతనికి కాలు ఇరిగింది కాబట్టి అతనికి కూడా టైం పట్టుద్ది స్నేహితుడికి అని చెప్పారు. అది పల్లెటూరు, ఎటెళ్ళాలో ఏమెళ్ళాలో తెలీదు. అక్కడికి దగ్గరలో ఉంది ఒక్కటే గవర్నమెంట్ హాస్పిటల్. అంతకు మించి ఏం చేయాలో అర్థం కాక అతి కష్టం మీద ఓనర్ గారి లైన్ దొరకల. ఇక వెతగ్గా ఆయన లైన్ దొరికేసరికి ఫోన్ చేసి విషయం చెప్తే, మరి నువ్వొక్కడివే మాత్రమే ఎలా వచ్చేస్తావు, అంత సరుకు వదిలిపెట్టి అన్ని లక్షల రూపాయల సరుకు నిన్ను నమ్మి నీకప్ప చెప్పి పంపిస్తే మరి ఇప్పుడు ఆ అబ్బాయి కుటుంబం రావాలన్నా కూడా ఆ అబ్బాయి పెళ్ళైన పిల్లాడు కూడా కాదు, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో పల్లెటూరులో ఉంటారు, పెద్దవాళ్ళు చెప్తే కంగారు పడతారు, మన వల్లే కాలు ఇరిగింది కాబట్టి మనమే ట్రీట్మెంట్ చేయించాలి, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ముందు మనం షిఫ్ట్ చేసుకోవాలన్నా కూడా ఆ అబ్బాయి కనీసం తగ్గాలి కదా, డ్రైవర్ బాధ్యత కూడా మందే, నువ్వే ఉండి చూసుకో, ఈ 15 రోజులు ఆగిన తర్వాత నేను వేరే ఊరెళ్ళున్నాను, నేను తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లారీ అంబులెన్స్ మాట్లాడి పంపిస్తాను, అంబులెన్స్లో డ్రైవర్ని అతన్ని ఎక్కించి ఆ తర్వాత నువ్వు సరుకుని వేరే లారీలోకి ఎక్కించుకొని రమ్మనమని చెప్పాడు ఓనరు. చెప్తే కనీసం ఈ ఊళ్ళో హోటల్ ఫెసిలిటీ కూడా లేనట్టుందంటే, అలాంటి ఊళ్ళల్లో హోటళ్ళు ఎందుకుంటాయ్యా, ఎవరో ఒకళ్ళనే ఇంట్లో రెంట్కి మనమని ఒక గది అడిగి తీసుకొని ఉండు, ముందు ఇదా ఇంపార్టెంటు అని ఓనరు ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత నర్మదకి ఫోన్ చేసి మదను ఇక్కడ ఇట్లా చిన్నపాటి యాక్సిడెంట్ అయిందంటే కంగారు పడింది నర్మద. నాకేమీ అవ్వలేదులే, కొంచెం తల దగ్గర గీసుకుపోయి చేతులు కాళ్ళు గీసుకుపోయినాయి, కానీ నేను అలా రావటం మధ్యలో వదిలేసి కుదరదు, సరుకంతా నా మీదే ఆధారపడింది, ఇలా డ్రైవరు అతను ఉన్నారు, ఓనర్ వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొని నేను వచ్చేస్తాను, ఒక 15 రోజులు కంగారు పడొద్దని చెప్పాడు నర్మదకే. సరే నువ్వు జాగ్రత్త, ఫోన్ చేస్తూ ఉండు అంటే, రోజు చేయటం కుదరదు, ఇక్కడ నుంచి సిగ్నల్స్ రావట్లేదు, నేను బయటకు వచ్చినప్పుడల్లా చేస్తానులే నీకు ఫోన్ అని చెప్పాడు. సరేనంది నర్మద.
ఆ ఊర్లో ఉన్న చాలామందిని ఎక్కడైనా ఇల్లు అద్దెకు దొరుకుద్దా అని అడిగితే ఎక్కడా లేదు బాబు లేదు బాబు అంటే పరాయి ఊరోళ్ళకి మేము ఇవ్వమన్నారు 4-5. సరే ఒక చోటకి వెళితే అక్కడ ఒక ఆవిడ టూలెట్ బోర్డు పెడుతూ కనిపించింది మదన్కి. ఏమండి, నేనుండేది ఒక 15 రోజులేను, ఒక గది అద్దెకి ఇవ్వగలరా? వేరే ఊరు నుంచి వచ్చాం. ఇలా మీ ఊర్లో యాక్సిడెంట్ అయ్యి సరుకు ఆగిపోయింది, మా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉంటారు, రోజు నేను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి చూసి రావాలి అన్నాడు మదన్. అంటే ఇదిగో అబ్బాయి, కావాలంటే ఇస్తా కానీ నువ్వు నాకు నెల రోజుల అద్దె ఇవ్వాలి, ఒక నెల రోజుల అడ్వాన్స్ కూడా ఇవ్వాలి. అద్దె 3,000, అలాగే అడ్వాన్స్ 3,000, 6,000 ఇప్పుడే ఇచ్చే, కరెంటు బిల్లుకి 500, వాటర్కి మిగతా వాటికి 500 అని చెప్తే అలాగేనండి ఇస్తాను అన్నాడు మదన్. మరి బట్టలు ఏం వేసుకుంటావు అంది ఆవిడ. అంటే వస్తువు తెచ్చుకున్నానండి, సూట్ కేసు ఇది నాదేను అన్నాడు మదన్. సర్లే అయితే నీ పక్క పోర్షన్లో ఇంకొకళ్ళు ఉంటారు, నువ్వు యువతల పక్క పోర్షన్లో ఉండు, కడిగిచ్చి శుభ్రంగానే ఉంది అని చెప్పి మంచం కావాలంటే కనుక తీసుకొని వాడుకో, మంచానికి ఒక 1,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్తే అలాగేనండి నా బెడ్షీట్ ఉందలేండి నేను వేసుకొని వాడుకుంటానన్నాడు మదన్. సరేనని ఆ ఇంటి ఓనరు నేను ఊరెళ్తున్నాను అబ్బాయి, మళ్ళీ తర్వాత వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పక్కింట్లో ఉన్న వాళ్ళల్లో ఇక ఒక పెద్ద ఆయన భార్య తర్వాత ఆ ఇంట్లో నుంచి ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చి ఎవరు బాబు నువ్వు అని పలకరిస్తే మదన్ తన పరిచయం చేసుకొని జరిగిందంతా చెప్పాడు. చెప్పేసరికి అతను అవునా, నా పేరు వెంకట్రావు, ఈవిడ నా భార్య కోకిల, ఈ అమ్మాయి నా కూతురు సునీత, వీళ్ళ ముగ్గురు నా కొడుకులు, వీడి పేరు రమణ, వీడి పేరు రవి, వీడి పేరు ప్రదీప్ అని చెప్పుకొచ్చాడు అతను. ఆహా అవునా అండి, నమస్కారం అని చెప్పి మదన్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చన్నీళ్ళు ఏమి స్నానం చేస్తారులే కానీ ఇదిగోండి వేడి నీళ్ళు పోసుకోండి అని సునీత బకెట్లోకి వేడి నీళ్ళు తోడుకొచ్చి ఇచ్చింది. ఆ తర్వాత కోకిల రా బాబు టిఫిన్ చేద్దు కానీ అని చెప్పి లోపలికి రమ్మనమని పిలిచి ఇక బియ్యపు రొట్టె పెట్టి దాని మీద కాస్త పచ్చడి పెట్టి కలిగినింట్లో పుట్టినోడువో ఏమో తినగలవా బాబు ఇలాంటి తిండి అని అడిగింది కోకిల. పర్వాలేదండి, నేను ఏదైనా అడ్జస్ట్ అయిపోతాను. అవును మీకు పెళ్ళయిందా అంది సునీత. అయింది, 3 సంవత్సరాలు పెళ్ళయ్యి అని చెప్పి వైఫ్ అత్తగారింటి దగ్గర వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను వస్తూ అని చెప్పి తన డీటెయిల్స్ అలాగే తను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఆ విషయాలన్నీ కూడా వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుని మీ గురించి ఏమీ చెప్పలేదు అంటే చెప్పడానికి ఏముంది బాబు, ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే మనిషి కాదు. ఆ మధ్య ఒకసారి ఆయనకి అనుకోకుండా కాస్త కంటాపరేషన్ జరిగిందిలే బాబు. ఆ కంటాపరేషన్ జరిగిన దగ్గర నుంచి ఒక 20 ఏళ్ళుగా ఆయనే ఉద్యోగం సద్యోగానికి వెళ్ళడు, కాస్త ఇంటి పట్టునే ఉంటాడు. ఇక 3 కొడుకులు ఉన్నారంటే 3 కొడుకులు కూడా ఈ ఊళ్ళో 10th క్లాస్ వరకు ఉంటే ఆ 10th క్లాస్ దాకా చదువుకొని కాస్త అలా ఇంటి పట్టునే ఉంటారు, బయటికి ఎక్కడికి వెళ్ళరు. ఇది నా కూతురు 5వ క్లాస్ దాకా చదువుకుంది, దీని పేరు సునీత. ఇక ఇది నేనే అలా పొలం పనులు చేసుకుంటాం. ఈ ఊళ్ళో మాకేమీ సొంత ఇల్లు లేదు బాబు, రోజు పొలం వెళ్ళొస్తాం, పొలం వెళ్ళొచ్చి కాస్త రేషన్ బియ్యం అయ్యి వస్తాయి, అవి వాడుకుంటా, కాస్త రేషన్లో పప్పు ఉప్పు వస్తాయి, అవి వాడుకుంటా ఇంటద్దె కట్టుకుంటా ఇలా జీవితాన్ని నేను ఇది మేదేసుకొని లాక్కొస్తున్నామయ్యా అని చెప్పింది కోకిల. ఆ తర్వాత నువ్వేం వండుకొని తింటావులే బాబు, మా ఇంట్లోనే కలో గంజో మేము తినేదే తిందువుగానని కోకిల ప్రతిరోజు ఉదయాన్నే అలా స్నానానికి సునీతని బాత్రూంలో నీళ్లు పెట్టమంటాం, మీ బట్టలు నేను ఉతుకుతాలేండని సునీత బట్టలు తీసుకోవటం, అండర్ గార్మెంట్స్ కూడా ఇవ్వండి పర్వాలేదు తప్పేముంది అని సునీత అవి కూడా తెచ్చి ఉతకటం, ఆ తర్వాత అతనికి మెత్తగా పక్క వేయటం, ఆ తర్వాత పడుకోండి అంటాం, మీరు పడుకునేదాకా నేను కబుర్లు చెప్తానని మాటలు చెప్పటం, ఆ తర్వాత ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం పూట ఏదో స్నాక్స్, రాత్రికి భోజనం వాళ్ళే పెట్టడం, ఇక అక్కడే తినటం, అలాగే మధ్యలో ఒకసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటం, ఆ డ్రైవర్ని స్నేహితుడిని ఫార్మాలిటీగా ఏదో పలకరించి రావటం, ఇలా ఒక వారం రోజులు గడిచిపోయింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఒక రోజున మదన్కి కాస్త ఒళ్ళు పులిసి చిన్నపాటి యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బలు తగలటం ఒకటి, ఇక్కడ దోమలు ఎక్కువగా ఉండటం వల్ల ఒకటే కాస్త జ్వరం వచ్చింది. జ్వరం వచ్చేసరికి సునీత మదన్ దగ్గరే కూర్చుని ఏంటి చలికి వణికిపోతున్నారు అనేసరికి ఏంటో చలిగా ఉంది అని చెప్పాడు మదన్.
దాంతో గబగబా లోపలికి వెళ్ళి సునీత కోకిలకు ఆ విషయం చెప్తే కోకిల గబగబా బియ్యం నూకబెట్టి జావ కాసిచ్చింది. ఆ జావని తనే మదన్ని గుండెల మీద పడుకోబెట్టుకొని సునీత ఆరంగారంగా తాగిచ్చింది. అతని కాళ్ళకి తలకి అరిచేతులకి కొబ్బరి నూనె రుద్దింది. తల మీద తడిబట్ట వేసింది. నేను ఇక్కడే ఉంటాను, మీరు పడుకోండి అని మదన్ని పడుకోబెడితే చలికి వణికిపోతున్నాడని సునీత ఆ దుప్పట్లో దూడి మదన్ని గట్టిగా కౌగిలించుకొని పడుకుంది. అలా మదన్ సునీతని గట్టిగా కావులించుకొని పడుకున్నాడు. 3 రోజుల పాటు సునీత మదన్ దగ్గర నుంచి కదలకుండా ఒక్క స్నానానికి బాత్రూమ్కి తప్ప దేనికి కదలకుండా సేవ చేసింది. మొత్తానికి మదన్ తేరుకున్నాడు. మదన్ తేరుకొని అలా నిద్ర లేచి బయటకు వచ్చి కాస్త స్నానం చేద్దామని వేడినీళ్ళు తోడి పెట్టాను, రండి చేతురుగానని సునీత పిలిస్తే వస్తాను అనేలోపే పెళ్ళిళ్ళ పేరయ్య ఒక సంబంధాన్ని తీసుకొని వచ్చాడు సునీతకి. కరెక్ట్గా ఆ పెళ్ళిళ్ళ పేరయ్య పెళ్ళి కొడుకుని తీసుకొని వచ్చేసరికి సునీత అలా మదన్ని కూర్చోబెట్టి తల తుడిచి సాంబ్రాణి వేస్తూ అతనికి ఒళ్ళంతా పౌడర్ రద్దుతో షర్ట్ వేసుకోమనమని వెనక నుంచి షర్ట్ వేసి బటన్లు పెడుతూ అతనికి ఒక బటన్ పోయిందని కుట్టి అతని గుండెల మీద నుంచి దారాన్ని కొడుకుతూ కనిపించింది. చెదిరిపోయిన జుట్టు, నలిగిపోయిన బట్టలు, ఆ తర్వాత ముఖం మీద బొట్టు చెరిగిపోయి అదోలా ఉంది సునీత చూడటానికి. దాంతో ఆ పెళ్ళిళ్ళ పేరయ్యని పెళ్లి కొడుకు లాగిపెట్టి కొట్టి, ఏరా రెండో సంబంధం అన్నాను కదా, నా కర్మగాలిపోయి యాక్సిడెంట్లో నా భార్య పోయింది కదా అని క్యారెక్టర్ ఉన్నదాన్ని చేసుకుంటానంటే ఇలాంటి కులతలు పతితల దగ్గరికి తీసుకొస్తావంటారా, నన్ను ఎలా కనపడుతున్నానరా, అది వాడితో ఓపెన్ రొమాన్స్ చేస్తుంది, నేనేమైనా అంత వెర్రిబాగులు వెదవలా కనపడుతున్నాను అనుకుంటున్నావా అనేపాటికి మదన్కి కోపం వచ్చి, యూ సెకండ్ హ్యాండ్ ఫెలో, ఏంట్రా నువ్వు మాట్లాడేది, తన క్యారెక్టర్ గురించి మాట్లాడేంత నీకుందా, అసలు తనలో ఏం లోపాలు ఉన్నాయనా అంటే, మీరు సెకండ్ హ్యాండ్ ఫెలోకి రెండో సంబంధం వాడికి ఇచ్చి చేయటానికి తను ఒక దేవత లాంటిది, షీ సంథింగ్ స్పెషల్ టు మీ, అలాంటి అమ్మాయిని అసలు అలాంటి వాడికి ఇచ్చి చేయాల్సిన అవసరం ఏంటి, తనెంత గొప్పదో తెలుసా, ఎంత అందంగా ఉంటుందో తెలుసా, ఎంత మంచిదో తెలుసా, అన్నీ నీకు కనపడ్డాయా అబ్బాయి అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఏమందంగా ఉందయ్యా, నాకు అర్థం కాదు, ఏమందం కనపడింది నీకు అంత సేట్నా, అసలు ఏముందనయ్యా నువ్వు అంత ఆశ్చర్యపోయి అంత ఇదైపోయి అంత ఎగ్జైట్ అయిపోవటానికి, ఇదిగో అమ్మాయి నీకు పెళ్ళి కాలేదనే విషయం తెలుసా, ఒంటికి తెలుస్తుందా, అసలు అలా నువ్వు ఒక మగాడి గదిలోకి వెళ్ళి ఏం పనులమ్మాయి నువ్వు చేసి వస్తుంది అనేపాటికి ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళు, ఊరి పెద్దలు అందరూ అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్ళి పిలుచుకొచ్చేపాటికి అందరూ అక్కడ ఫామ్ అయ్యారు. ఫామ్ అవటంతో పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళు ఊరి పెద్దని, అసలు ఇలాంటి వాళ్ళని ఏమని ఊళ్ళో ఉంచుతున్నారండి మీరు, మీకైనా ఇంకిత జ్ఞానం ఉండొద్దు థూ అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళంతా, ఇదిగో అన్నయ్య నువ్వు ఊరి పెద్దవు కాబట్టి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని నీతో చెబుతున్నావు నారాయణ అన్నయ్య, ఒక విషయం తెలుసా, దీని కూతురు ఎంత పనికి మాలిందంటే, ఇది పొలానికి వెళ్తా మా అబ్బాయి రోడ్డు మీద కనపడితే వాడు అసలే పోరంబొకలు చచ్చినోడు, వాడు డిగ్రీ అయిపోయి ఉద్యోగం రావట్లేదని మా ఆయన వాడిని పడేసి జబిరి వ్యవసాయంలోకి దించితే దీని కూతురికి వాడి ముందే పొలంలో 100 సార్లు పమిట జారిపోద్దంట రోజు. నీకో విషయం తెలుసా, మా వాడిని పొలం పోనీయటం మానేసి మా తమ్ముడి దగ్గరికి పంపించి చితకబాది పీజీ చేయించుతున్నాడు మా ఆయన. అసలు ఇది ఇంకో విషయం తెలుసా, ముగ్గేస్తా నా కొడుకు దీనికన్నా 2 ఏళ్ళు చిన్నోడు, వాడికి ఇది వాడి పేరుతో ఇది ముగ్గు కలిసి వచ్చేలాగా వేస్తుంది, వాడు ఇంటికి వచ్చిన తర్వాత మా మాట అనుకుంటే ఎదురు తిరిగిపోతుంటే వాడిని మా ఆడపడుచు దగ్గరికి పంపించి మా ఆడపడుచు వాడిని పడేసి 4 బాది అదేదో కోర్సులో జాయిన్ చేసిందే. ఇలా ఎంతమంది మగాళ్ళతో ఏమేం చేస్తున్నాయో తెలుసా, వావి వరుసలు లేనివి, అమ్మ అంతే కూతురు అంతే. ఇదేమో దీని అమ్మ దాని వయసు అంతా 50 పైనుండో నా మొగుడిని పట్టుకొని ఇది మీద పడిపోయి నా మొగుడు జేబులో నుంచి కూల్ డబ్బులు లాక్కుంటుంది, సరసాలు ఆడుద్ది, నా మొగుడు నోట్లో తాంబూలాలు పెట్టుద్ది, తలకాయ పగిలిపోతుంది అన్నయ్య, అసలు ఇలాంటి వాళ్ళని ఏమని తీసుకొచ్చి సంసారాల మధ్యలో ఉంచుతున్నావు చెప్పు, వీళ్ళకేమైనా ఇక్కడ ఇల్లుందా, వీళ్ళకేమైనా ఇక్కడ పొలం ఉందా, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వీళ్ళు, ఊళ్ళో నుంచి తరిమి కొట్టక ఇలాంటి వెలయాళ్ళని కులతల్ని తీసుకొచ్చి సంసారాల మధ్యలో ఊరు మధ్యలో ఉంచితే అసలు ఎన్ని కోపురాలు కూలిపోతాయో నీకు అర్థమవుతుందా, అయినా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని నువ్వు చెప్పట్లేదు కానీ నారాయణ అన్నయ్య, నీ కొడుకు వాసు అసలు అదుపు తప్పిపోయాడా లేదా, ఇది ప్రేమ
ప్రేమలేఖలు రాయటం, నీ కొడుకు ఇంజనీరింగ్ చదివినోడు, పీజీ అయిపోయినోడు, ఇక్కడ దాకా వచ్చి బంగారం లాంటి ఉద్యోగం వదిలేసుకొని దీనికోసం వచ్చే నీ కొడుకు దీనికి పూలు ఇవ్వటం, నీ కొడుకు దీనికి బట్టలు కొనివ్వటం, నీ కొడుకు దీనికి చెప్పులు కొనివ్వటం, నీ కొడుకు దీని వెనకమాలే మా పొలాలకు వెళ్ళటం ఏం జరుగుతుంది అన్నయ్య? చివరికి ఇంత బతికి 100 ఎకరాల ఆసాంవే నువ్వు దీన్నింటి కోడలుగా చేసుకుంటావా? ఇక దీన్నింటి కోడలుగా చేసుకుంటే గనక నువ్వు బావలు సయ్యా మరదలు సయ్యా అని ఇక రోజుకు ఒక 500 మంది వస్తే వాళ్ళందరికీ ఎవడు ముందు ఎవడు వెనక అని నువ్వు చెప్పులు చూసి గుర్తుపట్టాల్సి వస్తుంది అన్నయ్యో అన్నారు ఆడోళ్ళందరూ. నారాయణ ముందు మీరు ఈ ఊళ్ళోంచి వెళ్తారా వెళ్ళరా అని నిజంగానే నారాయణ కొడుకు వాసు ఊడి పెద్దని కూడా తండ్రికి విలువివ్వకుండా ఎదురు తిరిగిపోయి సునీతతో అదుపు తప్పిపోయిన మాట నిజమే. ఆయన వాసు కోసం ఒక మంచి సంబంధం చూసే పెద్ద ఉద్యోగంలో ఉన్న కొడుకు శుభ్రంగా స్థిరపడతాడనుకున్న క్షణంలో వాళ్ళ ఇల్లు అల్లకల్లోలం అయిపోయిందనే గుండె మంటతో ముందు మీరు ఊళ్ళో నుంచి బయటికి నడవండి, మీకేమైనా ఇల్లుందా పొలం ఉందా ఇక్కడనే పాటికి ఆగండి, ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకోను మిమ్మల్ని. ఎందుకు బాబు అన్నివ్వో, మేము మంచికి పోయినా మాకు చెడే ఎదురవుద్ది. ఏదో స్నేహంగా ఆయన జేబులో డబ్బులు తీసుకున్నాను, అది నా కూలి డబ్బులే కానీ నేనేమీ తప్పులు చేయలేదే. మా అమ్మాయి ముగ్గేసుకుంటుంటే మీరందరూ అలా ఊహించుకుంటే దానికి మేమేం చేయము అని కోకిల లోపలికి వెళ్ళి కాస్త పురుగుల ముందు తాగింది. తాగేపాటికి ఆంటీ మీరు ఎలాంటి పని చేస్తారా అని ముందు కోకిల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి అక్కడున్న దేవుడి విగ్రహం ముందు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఆడి చేతిలో హారతి వెలిగించుకొని కోకిల బ్రతకాలని కోరుకొని, బాబు అంత అతి చేయాల్సిన అవసరం లేదేమో, తాగింది 2 డ్రాప్సేగా అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. నోరు మూసుకోమని ఆ తర్వాత కోకిలకి నయమయ్యి కోకిలని జస్ట్ ఒక 2 గంటల్లో బయటికి పంపారు డాక్టర్లో. తీసుకొని బయటికి రాగానే నన్నెందుకు బ్రతికించావు బాబు, నేనెవరి కోసం బ్రతకాలి? ఇప్పుడు నా కూతురు మీద కులతని ముద్రేశారు, నా కూతురు పతితని ముద్రేశారు, ఎక్కడి నుంచో వచ్చిన నీతో నా కూతురికి రంకు కట్టారు, నా కూతురు నీతో కాలు జాడిందన్నారు, నా కూతురు మీద లేని తప్పులు నిందలు విధించారు. ఇంకా దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? రెండో సంబంధం వాడు కూడా నానా మాటలు మాట్లాడాక అని కోకిల నేను బతకనని మళ్ళీ అక్కడ చచ్చిపోవటానికి సూసైడ్ అటెంప్ట్ చేయబోతే మదన్ కోకిలని మీరాగండి ఆంటీ కాదు అత్తయ్య మామయ్య నా బావమరుదులు, తను నా ప్రాణం, నేను తన్ని ప్రేమిస్తున్నాను, తను నాకు చాలా నచ్చింది, మీరు అనుమతిస్తే తను నేను వివాహం చేసుకుంటాను అని అప్పటికప్పుడు బజారుకి వెళ్ళి మంగళసూత్రాలు పెళ్లి బట్టలు కొనుక్కొచ్చి హాస్పిటల్ బయట ఉన్న గుడి ముందు సునీతకి తాళి కట్టేసి మదన్ ఊళ్ళోకి తీసుకొచ్చాడు. ఊళ్ళో వాళ్ళంతా నోటి మీద వేలేసుకుంటే కోకిల తలెగరేసి నడుచుకుంటూ వచ్చింది. ఇల్లుగల్లావిడికి ఈ విషయం అంతా తెలిసి ఇల్లు ఖాళీ చేయమంటే నోరు ముయ్యి నువ్వు ముందు, నీకు నేను ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాను, అది కంప్లీట్ అయ్యాక మేము ఖాళీ చేస్తాము, చేసే విషయం మాకు తెలుసులే అనేసరికి కోకిల బాబు నీకు పెళ్ళయిందని విన్నావు, నీ భార్య వాళ్ళు ఒప్పుకుంటారా? మీ ఇంట్లో వాళ్ళు అమ్మాయిని ఏమన్నా అంటారేమో అంటే మా అమ్మ నాన్న అక్క బావ అన్న వదిన తమ్ముడు చెల్లెలు మేమందరం ఒకే మాట మీద ఉంటాం. మా ఇంట్లో వాళ్ళందరూ ప్రేమానురాగాలు కలిగిన మనుషులు, ఒక్కళ్ళు కూడా తన తప్పుగా అర్థం చేసుకోరు. నాకు ఒంట్లో బాగోకపోతే 3 రోజులు సేవ చేసిన దేవత తను. అలాంటిదే ఎంతవరకు నా భార్యతో 3 ఏళ్లుగా కాపురం చేస్తున్నా కూడా ఏ రోజు అనిపించని ప్రేమ, ఏ రోజు అనిపించని గౌరవం, ఏ రోజు అనిపించని అభిమానం, తను దూరం అయితే ఉండలేనేమోనని నా గుండెకి అనిపించింది అత్తయ్య. మీరేమైనా అనుకోండి, మీ అమ్మాయిని నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఇంతకాలం మీ దగ్గర నేను ఒక విషయం దాచాను, నా భార్య గొడ్రాలు, దానికి పిల్లలు పుట్టరని చెప్పేశారు డాక్టర్లు. అలాంటి గొడ్రాలు ఇక నాతో ఉండి మాత్రం చేయగలిగిందే ఉంది, కాకపోతే దాన్ని ప్రేమించిన మహాపాపానికి పెళ్లి చేసుకున్నాను కాబట్టి దాన్ని వదిలేయలేక దాని బాబుకి దాని అమ్మకి కాస్త పరపతుంది. దాంతో అనవసరంగా నా కుటుంబాన్ని నడివీధిలో నుంచోబెట్టలేక దాంతో కాపురం చేసుకొస్తున్నాను. ప్రేమించాను కాబట్టే భారీగా దానికి ఒక స్థానాన్ని ఇచ్చాను, అంతకు మించి అది ఇంకెందుకు పనికిరాదో. సంసార సుఖాన్ని అంటారా, ఇక అది మాత్రమే ఇవ్వగలదు అదే. కాబట్టి నేను సునీతనే నా ప్రాణంలా చూసుకుంటాను, సునీతకే పిల్లల్ని కంటాను, ఆ పిల్లలే నా వారసులు అవుతారు, వాళ్ళనే నర్మద కూడా ఒప్పుకోవాలి.
అయినా నేను సునీతకి జీవితం ఇచ్చాను. ఎలాంటి సిచ్యువేషన్లో ఊరి పెద్దలందరూ వచ్చి ఏ పాపం పుణ్యం వేరుగానే అమాయకులైన మీలాంటి ఒక కుటుంబాన్ని వెలివేయాలని చూసి లేని నిందలు మీ మీద వేస్తుంటే తట్టుకోలేక నేను మిమ్మల్ని ఆదుకున్నాననే విషయం చెప్తే నర్మద అర్థం చేసుకోగలదు. నా ఫ్యామిలీ సునీతని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అని మదన్ సునీతతో ఇక శోభనం చేసుకొని దాంట్లో మునిగిపోయాడు సంసార సుఖంలో. అలా ఒక వారం రోజులు తనివి తీరా సుఖపడిన తర్వాత కోకిల ఇల్లు ఖాళీ చేసేయమన్నారు. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు బాబు అని అలా గుమ్మం ముందు కూర్చుని ఏడవటం మొదలుపెట్టింది. మీరేం బాధపడొద్దని అప్పటికప్పుడు బ్యాంకీ దగ్గరికి వెళ్ళి ఇక వస్తూనే హౌస్ బ్రోకర్ని పిలిపించి హౌస్ బ్రోకర్ని ఇదే ఊళ్ళో మా అత్తయ్య మామయ్య అవమానపడిన ఇదే ఊళ్ళో ఒక ఇల్లు చూడు ఇప్పటికిప్పుడు కొనాలి అన్నాడు మదన్. 5 లక్షల రూపాయలు బాబు అంటే 5 నిమిషాలు ఆలస్యం చేయకుండా నర్మద డబ్బులు ఎటు తన దగ్గరే ఉన్నాయి కాబట్టి వాటిల్లో నుంచి 5 లక్షల రూపాయలు డ్రా చేసి అప్పటికప్పుడు వాళ్ళ కోసమని ఒక ఇల్లు కొని 5 లక్షలు పెట్టి ఒక కారు కొని ఇంటి ముందు పెట్టి బావమరుదులు ముగ్గురికి కూడా 3 బైకులు కొనిచ్చాడు. ఆ తర్వాత వెంటనే ఎకరం 3 లక్షలు ఖరీదు చేసే పొలం 10 ఎకరాలు కొని ఆ పొలాన్ని అలా రిజిస్ట్రేషన్ చేయించి అత్తగారి పేరిట అత్తగారికి ఇచ్చేశాడు. ఇప్పుడు మీరు ఈ ఊళ్ళో ఏమీ లేని వాళ్ళు కాదు, 10 ఎకరాల ఆసాం వత్తయ్యా నువ్వు అని ఆ ఇంట్లో మొత్తం ఫర్నిషింగ్ చేయించేసి ఇంట్లో ఏసీలు పెట్టించి కలర్ టీవీలు కొని ఇంట్లో పని వాళ్ళని పెట్టించి ఇంటి ముందు గేదెలను కొని వరిగడ్డి వాములేయించి ఇక నుంచి మీరు పొలం కూలి పనులకు వెళ్ళొద్దని చెప్పి సంవత్సరానికి సరిపడా సరుకులు అవన్నీ వేయించి ఇక నుంచి ఈ ఇంటిని కూడా నేనే చూసుకుంటాను. నాకు మా అమ్మ నాన్న ఎంతో మీరు అంతే. త్వరలోనే బావమరుదులు ముగ్గురితో కూడా బిజినెస్లు పెట్టించో ఉద్యోగాలు ఇప్పించో నేనే సెటిల్ చేస్తాను, మీరు బాధపడద్దు అని అక్కడి నుంచి సునీతను తీసుకొని హనీమూన్కి వెళ్ళొచ్చాడు ఒక వారం రోజులు. ఈలోపు మదన్ వాళ్ళ ఓనరు తిరిగి వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంట్రా బుద్ధి తక్కువడా అని అడిగితే లేదు సార్ కొంచెం పని మీద ఉండి ఫోను పనిచేయలేదు. సరే ఏడ్సావులే కానీ నేను అంబులెన్స్ లారీ పంపిస్తాను, ముందు నువ్వు తగలడు, అక్కడ డ్రైవర్ నేను వాళ్ళని తీసుకొని అని చెప్పేసరికి సునీతని కాపురాన్ని తీసుకెళ్తున్నానని తన ఫోన్ నెంబరు అడ్రస్సు డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సునీతని తీసుకొని బయలుదేరి ఆ సరుకుని అక్కడ ముందు హోటల్ రూమ్ తీసుకొని సునీతను అక్కడి నుంచి సరుకుని అప్పచెప్పి అక్కడ కాలిరిగిన ఫ్రెండ్ని వేరే హాస్పిటల్లో జాయిన్ చేసి ఓనర్కి చెప్పి డ్రైవర్ని జాయిన్ చేసి వాళ్ళ ఫ్యామిలీలు ఫోన్ చేసి ఆ తర్వాత సునీతను తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి నర్మద ఇన్ని రోజులైంది ఇంకా రాలేదేంటని మదన్ అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న కారులో పంపిస్తే వచ్చింది. వచ్చేపాటికి ఇక నర్మదని చూసిన మదన్కి నోట్లోంచి మాట రాక ఏం చెప్పాలో అర్థం కాక తను మా దూర బంధువు, నాకు మరదల వరుస అవుతుంది, ఇక వాళ్ళ అమ్మ నాన్న పోయారు అందుకని కొంతకాలం ఇక్కడే ఉంటానందే, ఇక తన మంచి చెడు చూడాల్సింది మనమే నర్మద అని చెప్తే ఓహో అనేసి నర్మద తన గదిలోకి తను వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సునీతని ఇంట్లో వాళ్ళంతా నర్మద బయటికి వెళ్ళింది షాపింగ్ అని మదన్ని మధ్యలో కూర్చోబెట్టి అసలు ఎవరు ఈ అమ్మాయి మరదలన్నావు, నీకు అత్తలు ఎక్కడి నుంచి వచ్చారో, ఈ మరదలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంట్రా విషయం అని అడిగింది నీలవేణి. అడిగితే జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు మదన్. కొడుకు చేసింది తప్పని ఇంతకాలంగా కోడలు పుట్టింటి మీద పడే కుక్కలు తిన్నట్టు అంతమందిని తింటున్నామని, కోడలు చాలా మంచిదని, ఆ అమ్మాయిని ఇప్పటికే మనం చాలా గాయపరిచామని, అంతమంది బిడ్డల్ని కన్నా గొడ్రాలు కానీ నీలవేణి అర్థం చేసుకోవాల్సింది పోయి పాపం అంత సహాయం చేశావా అమ్మా, అంతమంది కలిసి నీ మీద అలాంటి నింద వేశారా, ఈ విషయం దానికి తెలియనివ్వు బాకురా, అదెటు బిడ్డ పాపని కనలేని గొడ్రాలు 6 ఏళ్ల తర్వాత 8 ఏళ్ల తర్వాత ట్రై చేయొచ్చని ఆ డాక్టర్తో మీ అత్త మామే చెప్పించారని నా అనుమానం. రేపొద్దునైనా సరే ఈ అమ్మాయి పిల్లలే నీ పిల్లలు అవుతారు. ఇప్పుడు ఇవన్నీ దానికి చెప్పాల్సిన అవసరం ఏంటి, అయినా మనకు మంచి చేసిన వాళ్ళని మనం వదులుకుంటామా ఏంటి, ఈ అమ్మాయి కూడా నా కోడలేనని వాళ్ళల్లో కలిపేసుకున్నారు. ఆ రోజు నుంచి సునీత నర్మదని అక్క అంటాం, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా సునీతని శృతి వాళ్ళేమో వదిన అంటాం. ఆ తర్వాత సరోజ పిల్లల్ని రెడీ చేయటం, టిఫిన్లు వండటం, వంటలు చేయటం, ఇంటి పనుల్లో నీలవేణికి సాయం చేయటం, మామగారికి ఎదురెదురు అందించటం. రాత్రిపూట నర్మద ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటుంది కాబట్టి మదన్
నర్మద పడుకుందా లేదా అని చెక్ చేసుకొని నర్మదతో కాపురం చేయటం అయిపోయిన తర్వాత తెల్లవారుజామున నర్మద కాస్త మత్తుగా ఉండి లేవలేదు. ఆ టైం చూసుకొని వచ్చి సునీతతో కాపురం చేయటం ఇలా జరిగిపోయి ఒక 6 నెలల కాలం గడిచిపోయింది. సునీతకి 4వ నెల కూడా నిండి గర్భవతి అయ్యింది. ఒక రోజున నర్మద ఇంట్లోనే ఉండి పిచ్చెక్కినట్టుగా ఉంటుంది. కాస్త బయటికి వెళ్ళొద్దాం రావా అని చెప్పి అంటే నేను నీతో మాట్లాడాలి అంది సునీత మదన్ని. అనేసరికి ఇప్పుడే వస్తాను, సరే అలాగైతే ఒక పంచే, నేను కాస్త బయట టైలర్ దగ్గర బట్టలు ఇచ్చాను, అవి తీసుకొని నీకు ఫోన్ చేస్తాను వచ్చే మదన్ అని నర్మద కారులో వెళ్ళిపోయింది. ఏంట్రా అని అడిగాడు సునీతని మదన్. అనేపాటికి ఇంటిల్లపాదిని పిలిచి నేను తల్లిని కాబోతున్నాను అత్తయ్య, నువ్వు నాయనమ్మో కాబోతున్నావు మామయ్య, నువ్వు తాతవ కాబోతున్నావు, మేనత్తలు పెదనాన్నలు అని వరసలు కలిపి అందరికీ చెప్పేపాటికి సునీతని ఎత్తుకొని గిరగిరా తిప్పి ముద్దులు పెట్టుకొని ఎన్నో నెలమ్మా నీకు అని అడిగితే 3 నుండి 4 వచ్చాయి అని చెప్తే గబా గబా స్వీట్లు తెచ్చి ఇక కొడుకు కోడలు నోట్లో కుక్కి సంతోషంగా ఉండండి అని ముందు వాళ్ళని గుడికి పంపించి సునీతని షాపింగ్కి తీసుకెళ్ళమనమని గబా గబా తనకేం కావాలో చూసుకోమనమని చెప్పి ఇంటిల్లపాదికి ఈరోజు వేటను కొట్టించుకురమ్మని భాస్కర్రావుకు పంపి మటన్ బిర్యానీ చేస్తాను, ఇక నుంచి నువ్వు కాలు కింద పెట్టడానికి వీల్లేదు అది ఇది అని నేలవేణి ఇంట్లో వాళ్ళంతా హడావిడి చేశాక నర్మద ఫోన్ మీద ఫోన్ చేస్తుంటే వెళ్ళొస్తానమ్మా, అది ఫోన్ మీద ఫోన్ చేస్తుందంటే వెళ్ళు తప్పేదేముంది అంది నేలవేణి. ఆ తర్వాత మదన్ నర్మద ఇక టైలర్ దగ్గర వెయిట్ చేస్తుంటే వెళ్ళాడు. అక్కడికి దగ్గరలో కొత్తగా ఒక ఎగ్జిబిషన్ పెట్టారని, చాలా బాగుందని ఆ టైలర్ షాప్ ఆవిడ చెప్పేసరికి వెళదామని నర్మద మొంకుపొట్టు పడితే మదన్ తీసుకెళ్తే అక్కడ నర్మద అవి బాగున్నాయి ఈ బాగున్నాయి ఏంటంటే నర్మద పర్సులో ఉన్న ఎంత పెద్ద కట్ట పెట్టి మదన్ వాటన్నిటినీ కొని ఆ బ్యాగులు పట్టుకొని నర్మద వెనకాలే నడుచుకుంటూ వస్తున్నాడు. కరెక్ట్గా అదే టైంకి తనకేదో నచ్చి సునీతకి ఇంట్లో వాళ్ళకి కొంటానికని నేను అమ్మ వాళ్ళ కోసం అవి కొంటాను నువ్వే చూస్తూ ఉండు అంటే ఆ సర్లే అని నర్మద ఏవో చూస్తూ నుంచుండేపాటికి ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి ఎవరమ్మా అతను నీకేమవుతాడు అని అడిగితే ఏమవటం ఏంటండి నేను మీకు తెలుసా అని అడిగింది నర్మద. తెలీదమ్మా అందుకే అడుగుతున్నాను అంటే ఆయన నా భర్త, అతని పేరు మదనేనా? అవునండి మదనే, మీరు నా పెళ్ళికి రాలేదా ఏంటి? ఎన్నాళ్ళు అయిందమ్మా మీ పెళ్ళై? నా పెళ్ళయి 3 years కంప్లీట్ అయింది, 4th year జరుగుతోంది అని చెప్పింది నర్మద. అవునా అమ్మ, నా పేరు నారాయణ, నేను ఫలానా ఊరికి పెద్దనే, మీ ఆయన నీ తర్వాత సునీత అని ఒకదాన్ని పెళ్లి చేసుకున్నాడమ్మా, ఇలా జరిగిందని ఆయన మొత్తం చెప్పుకొచ్చాడు నర్మదకే. సునీత తన మేనత్త కూతురని చెప్పాడే, మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు. అవునా అమ్మా, ఇదిగో నీ మొగుడు తాళి కట్టిన పెళ్లి ఫోటోలో ఇదిగో ఆ కోకిల ఇలాంటిదే, దాని మొగుడు ఏ పని పాట చేయడు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఒకానొక రోజున ఆ కోకిలని వెంట పెట్టుకొని ఈ సునీత పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆ వెంకట్రావు గారు ఈ ఊరు వచ్చాడు. ఆ తర్వాత వాడుకు 2-3 ఏళ్ళు పనిచేశాడు. కొట్టుకున్నారు తిట్టుకున్నారు, నానా రగడ నానా రచ్చ అయిపోయింది. ఆ అంతలోపు కోకిలకి సునీత కాక 3 కొడుకులు పుట్టారు. ఆ తర్వాత వాడు కంటాపరేషన్ అనే వంకతో పని పాట చేయకుండా, అది కూడా వాడిని పనికి వెళ్ళమనే ఇల్లాలు కాదులేమ్మ, ఇంట్లో దానికి వాడు హౌస్ హస్బెండ్గా ఇంట్లో కూర్చొని ఉండాలి, ఆడదే మగాడిని పనిచేయొద్దని బద్ధకం నేర్పితే ఏ మగాడు పనికి వెళ్తాడో అనేపాటికి ఒక్కసారిగా నర్మదకి అత్త గుర్తొచ్చింది కళ్ళ ముందు. ఆ తర్వాత వాడు ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు. ఇక ఆ రోజు నుంచి ఇదే ఊడి మీద పడి పొలాల మీద పడి కూతుర్ని చిన్నపిల్లప్పటి నుంచి అది 5వ క్లాస్ దాకా చదువుకుందమ్మా, దాన్ని కూడా వెంటేసుకొని ఒక మగాడు కాదు ఒక కథ కాదమ్మా, ఊళ్ళో వాళ్ళందరితో ఇక వాడితో సంబంధం పెట్టుకొని వీడితో పెట్టుకోలేదనకుండా చెడ తిరిగి మొత్తానికి ఇక అలా సంసారాన్ని నెట్టుకుంటూ వచ్చింది కోకిల. కూతురు వయసుకు వచ్చాక కూతురును కూడా ఊళ్ళో ఉన్న మా మగపిల్లలందరి మీదకి ఉసిగొలిపి ఇదొక లాభసాటి బిజినెస్ లాగా చేస్తూ బయట ప్రపంచానికి పొలాలకు వెళ్తున్నామని చెప్పి నమ్మబలికి ఎలా వీళ్ళు ఆ వృత్తిని సాగిస్తూ ఉన్నారు. దాని కొడుకులు 3 10th క్లాసుల దాకా అయిపోయి
చదువు సంధ్య అబ్బక తప్పుడు వెధవల్లా తయారయ్యి ఆడపిల్లలందరి జీవితాలతో ఆటలాడుతూ తక్కువ కులం ఆడపిల్లలు పొలాలకు వస్తారు కాబట్టి ప్రేమిస్తున్నామని ఫోనులు తీసుకొని ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లని ప్రేమాయణాలు నడిపి ఇక వాళ్ళు అలా మెయిల్ ప్రాస్టిట్యూషన్ చేసుకునే వెధవల్లా తయారయ్యారు. వాళ్ళు ఈ కుటుంబాన్నంతా ఊళ్ళో నుంచి బయటికి గెంటేద్దాం అనుకుంటే నీ మొగుడు వచ్చి అడ్డం పడి నీ మొగుడికి అది సేవలు చేసిందని నీ మొగుడు దాంతో ఎంత దూరం వెళ్ళాడో మాకు తెలియదు కానమ్మా దాని మెళ్ళలో తాళి కట్టి శోభనాలు చేసుకొని ఆ తర్వాత అక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షమై వాళ్ళకి ఇలా పొలం కొని ఇల్లు కొని కారు కొని దాని కొడుకులకు బైకులు కొని సంవత్సరానికి సరుకులు వేయించి ఇంటి ముందు గేదెలను కొని ఇంట్లో పని వాళ్ళని పెట్టి ప్రతి నెల కూడా దాని అమ్మకి నెలకు ₹1,00,000 అకౌంట్లో వేస్తున్నాడంట నీ మొగుడు. ఎంత పెద్ద వ్యాపారస్తుడో ఎంత పెద్ద ఉద్యోగస్తుడో అనుకున్నాము మేము. తీరా చూస్తే నువ్వేమో వీడితో పెళ్ళయిందని చెబుతున్నావు. నువ్వు చూస్తే ఇల్లాల్లాగా ఉన్నావు. అసలు ఏంటమ్మా ఇది? చివరికి నా ఇంటిని నా కొడుకుని వదిలిందనుకుంటున్నావా? నా కొడుకు ఎంటెక్ దాకా చదివాడమ్మా. ఫస్ట్ క్లాస్లో చదివేవాడు. కాలేజీలో ప్రేమలుంటేనే అమ్మా నాన్నల వెనక ముందు వాడే ఆలోచించే రోజులైతే వాడికి అలాంటివి లేవు. ఒక చెడ్డ అలవాటు కూడా లేదమ్మా నా కొడుక్కి. క్యాంపస్ ప్లేస్మెంట్లో పెద్ద MNC కంపెనీలో మెట్రో సిటీలో ఉద్యోగం వచ్చింది. స్వయాన నా స్నేహితుడు కూతురు ఆ పిల్ల MBA చదువుకుంటే ఇద్దరికి పెళ్లి చేద్దాం నిశ్చితాంబులాలు కూడా అయిపోయిన తర్వాత ఇదే మొత్తం ముందు పెట్టిందో ఇది ఏం మాయ చేసిందో కానీ ఉద్యోగం మానేసి నా కొడుకు మా ఊరు వచ్చాడమ్మా. దీన్ని మరిగాడు. ఇక పంపు సెట్ల దగ్గర నుంచి వరిగడ్డి మామూలు దాకా ఒక చోట కాదమ్మా దీంతో సంబంధాలు పెట్టుకొని వాడు ఆ పెళ్ళిని నేను చేసుకోనని కూర్చున్నాడు. ఉద్యోగానికి వెళ్ళనని కూర్చున్నాడు. దీన్ని నా ఇంటి కోడల్ని చేస్తానని కూర్చున్నాడు. ఎవరైనా సరే ఇల్లాలని ఇంటి కోడల్ని చేసుకుంటారు కానీ వెలయాలని ఇంటి కోడల్ని చేసుకుంటారా? నువ్వు చెప్పమ్మా. కులంగాని పిల్లనైనా స్థాయిగాని పిల్లనైనా చేసుకోవచ్చు కానీ అది నిప్పు లాంటిదైతే నీతిమాలిన దాన్ని ఏమని చేసుకుంటాను నేను? దాంతో నేను కాదు కూడదు అన్నానని నా కొడుకు సూసైడ్ అటెంప్ట్ చేసి నానా రచ్చ చేశాడు. ఇదిగో ఇది వీడిని పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత నా కొడుకు నడువులు ఎరగొట్టి నేను సస్తానని బెదిరించి వాళ్ళమ్మ ఉరిపోసుకోబోయి మొత్తానికి వాడిని నా స్నేహితుడు కూతురికిచ్చి పెళ్లి చేసి అమెరికా చేశానమ్మా. నేను నాలాంటి బాధపడ్డ తండ్రులు ఎంతోమంది తల్లులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది పెళ్ళాలు మొగుళ్ళని విడగొట్టింది దీనమ్మ. ఎంతోమంది కొడుకుల్ని తల్లులకు దూరం చేసింది ఇది. ఇలాంటివి వచ్చి నీ కాపురంలో చిచ్చు పెట్టడానికి కాకపోతే ఇక్కడ దాకా ఎందుకు చేరారో ఏంటో. అసలు ఇదంతా తెలియకుండా నీ మొగుడు నువ్వు బతికుండగా నువ్వు ఏ సంసారానికి పనికిరావని వీడు దాన్ని చేసుకొని తీసుకొచ్చాడు. నువ్వెంత అందంగా ముట్టుకుంటే మాసిపోయేంత చక్కగా ఉన్నావు. ఇక దానికి చూస్తే కలిగినింటి బిడ్డలా ఉన్నావు. అడుక్కు తినేది అది. దాన్ని చేసుకొని తీసుకురావటం ఏంటమ్మా? మగాడికి వ్యసనాలు పిచ్చి ఉండొచ్చు కానీ ఇలా ఒక భార్యకి తెలియకుండా ఇంకో భార్యను చేసుకొని తీసుకురావటం ఏంటి? పైగా వాడు దాన్ని ఇంట్లోనే ఉంచాడంటున్నావు అంటే నీ అత్తమామలు వాళ్ళకి తెలియదా అది వాడు అత్త కూతురు కాదని? తెలిసే ఊడుకుంటున్నారా? అందరు కలిసి నీ దగ్గర డ్రామాలు వేస్తున్నారా? నాటకాలు వేస్తున్నారా? ఏం జరుగుతుందమ్మా అసలు? నేను ఇప్పుడే ఊళ్ళో ఉన్న మిగతా ఊడి పెద్దలకి ఊళ్ళో ఉన్న చాలామందికి ఫోన్ చేసి ఇప్పుడే పిలిపిస్తా. అడ్రస్ సిటీ అమ్మ పద వెళ్దాం మనిద్దరమని. ఆయన ఈ విషయం ఇక్కడితో వదిలేబాకమ్మా. ఇది ఎంత దూరమైనా వెళ్ళొద్దని ఆయన నర్మదని వెంట పెట్టుకొని నర్మద వాళ్ళ అత్తగారింటికి బయలుదేరేసరికి నర్మద దారిలోనే ఈశ్వరికి రంగారావుకి ఫోన్ చేస్తే ఆయన కొంతమంది స్నేహితుల్ని వెంట పెట్టుకొని ఈశ్వరి బంధువులకి ఫోన్ చేసి వీళ్ళు అట్నుంచి వస్తూ ఉన్నారు. ఈలోపు మదన్ నర్మద కోసం చూసి నర్మద అలా వెళ్ళటం చూసి పరిగెత్తుకుంటూ వెనకాల బయలుదేరొచ్చాడు. ఈలోపు ఇంటికి వచ్చిన నర్మద సునీత అక్కడే కూర్చొని ప్లేట్లో ఫ్రూట్స్ తింటోంది. కాలు మీద కాలేసుకొని లాగి పెట్టి కొడితే వెళ్ళి కింద పడింది. కింద పడేసరికి ఏమైందక్క అనేసరికి ఏంటే పొట్టెత్తుగా ఉంది అని అడిగితే అబ్బే ఏం లేదమ్మా నోరు ముయ్యవే నువ్వు అంది అత్తనే. అనేపాటికి ఏం మాటలై మా అమ్మ నువ్వు ఛీ నోరు ముయ్యండ్రే. మీ అందరినీ కలిపి మీ నాన్న ఒక బిజినెస్ పెట్టాల్సింది. బాంబే రెడ్ లైట్ ఏరియా లాంటి ఒక ఏరియాని ఓపెన్ చేయాల్సింది. దాంట్లో ఎటు నీ వదినతో నీ అన్న కాల్జార్ ఉన్నాడు కాబట్టి వాడు, నీతిమాలి ఉన్నాడు కాబట్టి మదన్ గాడు, మీ అందరూ కలిపి బయట టికెట్లు పెట్టుకుంటే రోజుకి గంటకి ఒక్కొక్కళ్ళ చొప్పున మగాళ్ళు వచ్చి వెళుతూ ఉంటే లాభసాటి వ్యాపారంగా ఉండేది కదే. అలాంటిది ఏ పాపం పుణ్యం ఎరగని నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారో, అసలు నా బ్రతుకులోకి ఎందుకు మీ కొడుకు వచ్చాడో, నా బ్రతుకుని ఎందుకు ఇలా చేశాడో, ఏమే ఎవడే నీ కడుపులో బిడ్డకి తండ్రి అని అడిగేలోపే సునీత కోకిలకి ఫోన్ చేసిందే. కోకిల వస్తూ వస్తూ వెంకట్రావుని కొడుకుల్ని వెంటేసుకొని వచ్చింది. ఇక్కడికి బయలుదేరి ఈలోపే
మదన్ రానే వచ్చాడు. వచ్చేసరికి సునీతని జుట్టు పట్టుకొని పడేసి బాది పారేయటం మొదలుపెట్టింది నర్మద. ఏమే వావి వరుసలు నీతి జాతి లేదా నీకు? వాడికంటే సిగ్గు శరం మానాపమానాలు లేవో? నువ్వు వాడు ఒక పెళ్ళైన మగాడని మర్చిపోయే వాడితో ఇంత తప్పుకి దిగజారి ఎంత ధైర్యంగా వచ్చి కాపురం పెట్టావే ఈ ఇంట్లో అంటే తను కడుపుతో ఉందని తెలియదా? మనిషివా పశువ్వా నువ్వు అని నర్మదని తోసేశాడు మదన్. దాంతో కింద పడిపోయింది నర్మద. తలకి దెబ్బ తగిలి తల పగిలి రక్తం కారిపోవటం మొదలైంది. లేచి నుంచొని ఎడంకాలి చెప్పు తీసుకొని మదన్ని చెప్పు పీస్ అయిందాకా కొట్టి, ఒరే పశువా, నేను నీ జీవితంలోకి వచ్చానా, నువ్వు నా జీవితంలోకి వచ్చావా? ప్రశాంతంగా చదువుకుందామని కాలేజీకి వచ్చా. స్నేహం అన్నావు, ఆ తర్వాత గౌరవం అన్నావు, అభిమానం అన్నావు, 4 ఏళ్ళు నటించావు, ప్రేమ అన్నావు, చస్తానన్నావు, సంవత్సరం నటించావు, ఒప్పుకున్నాను, సంవత్సరం బాగానే ఉన్నావు. ఆ తర్వాత ఫ్యామిలీ అన్నావు, అమ్మ అన్నావు, నాన్న అన్నావు, కుటుంబం అన్నావు, పెళ్లి చేసుకున్నావు. ఆ తర్వాత నన్ను నిలువునా దగా చేసావు. నీ ఇంట్లో వాళ్ళందరినీ బాగు చేసుకున్నావు. నువ్వు నేనేసే భిక్షతో ముష్టితో కదరా నువ్వు ఇక్కడ దాకా వచ్చిందే. అలాంటిది భార్యని అన్యాయం చేయాలని నేను బ్రతికుండగా నువ్వు దీన్ని పెళ్లి చేసుకొని కాపురం పెట్టాలని నీకెలా అనిపించిందిరా నీతిమాలిన వెధవా అంటుండగా, ఎందుకంటే నువ్వు గొడ్రాలివి కాబట్టి, ఎందుకంటే నీకు బిడ్డలు పుట్టరు కాబట్టి, ఎందుకంటే నీకు పిల్లా పాపని కనే రాత ఆ దేవుడు రాయలేదు కాబట్టి అంటూ ఉండగా ఈశ్వరి రంగారావు అక్కడికి వచ్చారు. కూతుర్ని అంత మాట అంతంతో పాటు వెనక్కి తోసేశాడు. అక్కడే నుంచొని మదన్ కోపం కట్టలు తెంచుకున్న ఈశ్వరి రంగారావు చేతిలో ఉన్న చేతికర్ర తీసుకొని మదన్ను పడేసి చితక్కొట్టేసి చెప్పు తీసుకొని బాది పారేసి, నా కూతుర్ని కొడతావంట్రా నీతిమాలిన వెధవ అంటూ ఉండేసరికి నర్మద కొట్టాల్సింది వాడినొక్కడనే కాదమ్మా, అది చూసావా తమాషా చూస్తోంది, నేను పిల్లల్ని కంటానికి పనికిరానా, నేను గొడ్రాలనా, అసలు నాకే లోపం ఉందరా నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు? నీ అన్న పిల్లలు అక్క పిల్లలు కలిసి నన్ను తోసేస్తే నాకు ఆపరేషనే కదరా అయ్యింది, పిల్లలు పుట్టరని డాక్టర్లు ఎప్పుడురా చెప్పారో? అదే నీకే యాక్సిడెంటో అయినా, నువ్వు నపుంసకుడు అయిపోయినా, నువ్వు సంసారానికి పనికి రాకపోయినా నేనైతే నిన్ను అలా అనుండేదాన్ని కాదే. నీ అమ్మను బాగు చేయించుకున్నావు, నీ ఇల్లు కావాలని కొనిపించుకున్నావు, నీ అక్క, నీ అన్న, నీ తమ్ముడు, నీ చెల్లెలు, నీ బావ, నీ వదిన, వాళ్ళ పిల్లలు ఎంతమందిని బాగు చేయించుకున్నావు కదరా. ఆ రోజు గుర్తు రాలేదా నేను గొడ్రాలినని నీకు? ఏంటైతే ఇప్పుడు తనకి నేను తాళి కట్టాను, తను నా భార్య, తను నా సర్వస్వం అనేసరికి కడతావు, నేను బ్రతికుండగా ఏమైనా కడతావు, ఏమైనా చేస్తావు అనేపాటికి ఈశ్వరి రంగారావు వెంటొచ్చిన చుట్టాలు కాస్త గట్టిగా మెళ్ళో ఉన్నటువంటి తాళి పట్టుకొని తెంపిపడేయమ్మా, చూస్తూ ఊరుకుంటావేంటి అనేసరికి సునీత మెళ్ళో తాళి గట్టిగా పట్టుకుంది నర్మద. అంతే, కోకిల అక్కడికి వచ్చి లాగిపెట్టి నర్మదను కొట్టిందే. కొట్టేసరికి కళ్ళు బైర్లు గమ్మేసినాయి నర్మదకే. వెంటనే అక్కడే ఉన్న ఈశ్వరి కోకిల చెంప పగలగొట్టి, నా కూతుర్ని కొట్టడానికి నువ్వెవరివే? నీ కూతురా నా కూతురా? అదే నేను కన్నానా నువ్వు కన్నావా దాన్ని అనేపాటికి అలా నిలబడిపోయింది ఈశ్వరి. ఏంటే కొడుతున్నావు? అది ఎవరనుకుంటున్నావు? సునీత నీ చెల్లెలే నర్మద, అది నీ సొంత చెల్లెలు, దాన్ని పట్టుకొని నువ్వు కొడతావా అనేసరికి ఈశ్వరి రంగారావు అలా నిలబడిపోయారు. నిలబడిపోయేపాటికే, అది నా చెల్లెలేంటమ్మా, ఇది నా అమ్మేంటి? అవునే, మీ ఇద్దరిని ఇదే పొట్టలో 10 నెలలు మోసి కన్న తల్లిని నేను అంది కోకిల. ఏం మాట్లాడుతుంది నాన్న, అసలు ఏంటిదంతా అనేపాటికి, ఈ గొడ్రాలు నీకు అమ్మేలా అయిందే, ఈ గొడ్డు మొద్దాన్ని రాతే నీకొచ్చి నువ్వు కూడా గొడ్రాలి వయ్యావో, అది నీ చెల్లెలే, కడుపుతో ఉందని కూడా చూసుకోకుండా కొడుతున్నావేంటి? నేను నీ తల్లినే, పాపిష్టిదానా అంది కోకిల. అసలు ఏంటమ్మా ఇదంతా అనేపాటికి, మేము చెబుతామమ్మా అని వచ్చిన ఊరి పెద్దలు చెప్పటం మొదలుపెట్టారు. రంగారావు ఈశ్వరి చాలా ఉత్తమమైన దంపతులమ్మ. మీ తాత నానమ్మ చాలా మంచివాళ్ళు. మీ తాతకి నానమ్మకి రంగారావు గారు కాకుండా ఇంకో కొడుకున్నాడు, ఆయన రాజారావు. మీరే రంగారావు గారే చిన్నప్పటి నుంచి కూడా చదువని, ఇక మిగతా పనులని కాస్త ఆసక్తిగా ఉండేవాడు ఈయన. అలా ఆసక్తిగా ఉండి పెద్ద చదువు పీజీ దాకా చదువుకొని కూడా వ్యవసాయం అంటే ఉన్న మక్కువ వల్ల తిరిగి వచ్చాడు. ఈశ్వరి కాస్త కూస్తా ఇవ్వగలిగిన ఇంట్లో పుట్టి పెరిగిన పిల్లైనా కూడా మేము కట్న కానుకలు స్వీకరించమని ఇక మీ తాతగారు ఎంతో ఇష్టపడి మీ అమ్మని ఇంటి కోడలుగా తీసుకొచ్చుకున్నారు. అప్పటికి రాజారావు చిన్న పిల్లాడు. ఆ తర్వాత రాజారావుకి ఈశ్వరి తల్లి
అయ్యిందే. వదిన మాట అంటే వేదమే రాజారావుకి ఉత్తముల్లాగా పెంచింది ఈశ్వరి మరిదినే. సొంత కొడుకులాగా చూసుకునేది. దానికి తోడు ఈశ్వరికి పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు పుట్టల. వాళ్ళు ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. వ్రతాలు, నోములు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, ఉపవాసాలు చేశారు. ఎన్నో గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు తిరిగినా ఈశ్వరి కడుపు పండలేదు. అప్పటికి రాజారావు పెరిగి పెద్దవాడై రాజారావు చదువు కూడా కంప్లీట్ అయిపోయింది. రాజారావు చాలా మంచోడమ్మా. రంగారావు అన్నా కాస్త గట్టిగా మాట్లాడగలడేమో కానీ రాజారావు తగని మెతక స్వభావుడు. దైవం మానుష రూపేణ అనే మనిషి. పెద్దవాళ్ళకి ఎంతో విలువిచ్చి భగవంతుడంటే భక్తి, పిన్నలంటే ప్రేమ, అన్నా వదినల్ని తల్లిదండ్రుల్లా చూసుకుని ఇక తన సొంత తల్లిదండ్రులనైతే దైవ సమానులుగా పూజించే వ్యక్తి ఆయన. అలాంటి రాజారావుకి మీ తాతయ్య ఎప్పుడో తన స్నేహితుడి కూతురు, చిన్ననాట తను చదువుకున్న స్నేహితుడు పోయాడని, ఈ కోకిల అనాథలాగా మిగిలిపోయిందని దీనమ్మ విధవై ఏడుస్తుంటే దాన్ని పలకరించటానికని వెళ్ళి దీన్ని నా చిన్న కొడుక్కిచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్పటమే కాక రాజారావుకిచ్చి ఈ కోకిలని వివాహం జరిపించేశాడు మీ తాతయ్య. ఆ తర్వాత మీ తాతయ్య నానమ్మ కాలం చేశారు. ఆ తర్వాత కోకిల తల్లి కూడా పోయిందే. ఆ తర్వాత ఇంటికి వచ్చిన కోకిల రాజారావుకి సరైన భార్య కాలేకపోయింది. ప్రతిరోజు కూడా ఇక ఈశ్వరితో గొడవలు, తగాదాలు, మొగుడిని పట్టుకొని అలా ఇలా అని హేళన చేయటం, ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ తగాదాలు పెట్టడం, గొడవలు పట్టడం, రోడ్డు మీద వెళ్ళే మగాళ్ళకి చప్పట్లు కొట్టి పిలవటం, నా కోసం నువ్వు మల్లెపూలు కొనిస్తావా, నా కోసం నువ్వు చీర తీసుకొస్తావా అని అడగటం. దాంతో ఈశ్వరి 4-5 సార్లు చూసి మందలించింది. ఆ తరువాత కోకిల తల్లి అయ్యింది. కోకిల కాలు కింద పెట్టనివ్వకుండా ఎన్ని అవమానాలు అవమానిస్తున్నా చివరికి వాంతులే ఎత్తిపోయించుకుంటున్నా ఈశ్వరి అవమానంగా భావించలా. రాజారావు వదిన నేను తన్ని తీసుకొని వేరు కాపురం వెళ్ళిపోతానంటే ఎక్కడికయ్యా నువ్వు వెళ్ళేదే, నువ్వు నా కొడుకువే, ఏదో చిన్నదే, ఒక మాట అన్నంత మాత్రాన ఏమవుద్ది నాకని ఆ మహా ఇల్లాలు భరించుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఇది నిన్ను ప్రసవించిందమ్మా, నిన్ను ప్రసవిస్తే నీ పేరు నర్మదా అని రంగారావు ఈశ్వరి పెడదామనుకుంటే ఈ కోకిల అప్పుడు ఒక రచ్చ చేసింది. కానీ రాజారావు నేను పెడుతున్నాను అని చెప్పి నీ పేరు నర్మదా అని పెట్టాడు. పెట్టిన తర్వాత ఇక ఒక రోజున ఈశ్వరి, రంగారావు రాజారావుకి కోకిలకి మళ్ళీ పిల్లలు పుడతారు. ఇక మనకి పిల్లలు పుట్టరేమోనండి, డాక్టర్లు కూడా పుడతారని చెప్పట్లేదు కాబట్టి పుట్టింది ఆడపిల్లే కాబట్టి నర్మద అంటే నాకెందుకో చాలా మమకారం కలుగుతోంది. దాన్ని మోసి కన్నది కోకిలే అయినా దానికి పురిట్లో నుండే అందం తగ్గుద్దని తను పాలివ్వకపోయినా నిద్రాహారాలు మాని దాని స్నానాల దగ్గర నుంచి, మలమూత్రాలు ఎత్తిపోయటం దగ్గర నుంచి, పాలు పట్టడం దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటున్నాను కదండి. నేను మన రాజాని ఎప్పుడూ ఏమీ అడగలేదుగా, పాప నిమ్మనమని అడిగేదా, వాళ్ళకి ఇంకా పిల్లలు పుడతారుగా అంది ఈశ్వరి. మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా అడగటం ఎందుకు, తనేదో ఒకటి అంటది అని రంగారావు అంటుండగా ఆ మాటలు విన్న రాజారావు తీసుకోవద్దునా, నీకన్నా ఎక్కువ ఏంటి, అది పేరుకి దానికి పుట్టిందన్న మాటే కానీ అదేటో అమ్మ ప్రేమను పంచలేనే ఆడది. నువ్వనుకో దాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటావని ఉయ్యాల్లో ఉన్న నిన్ను తీసి మీ నాన్న రాజారావు మీ పెదనాన్నైన రంగారావు గారికి చేతిలో పెడితే ఇక కోకిల ఉరుములేని పిడుగులాగా ఊడిపడి ఈశ్వరిని పట్టుకొని గొడ్రాలని, గొడ్డుమొద్దని, అసలు నాకు ఒక విషయం తెలియట్లేదు, అది నీ వదినా లేకపోతే నాతో పాటు దాంతో కూడా పడక పంచుకుంటున్నావా అని నీ అన్న కన్ను నా మీదే ఉందని వీధికెక్కి నానా రచ్చ చేసి నానా రభస చేసేసింది. దాంతో రంగారావు ఈశ్వరిని ఎవరి పిల్లయితే ఏంటి, ఎక్కడ పెరిగితే ఏంటి, మన ఇంట్లోనే పెరుగుద్దుగా, అవసరమా ఇప్పుడు ఇదంతా నీకు అని ఆవిడ్నే ఒక చెంపదెబ్బ కొట్టి పొలానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ వెంటనే కోకిల గర్భవతి అయ్యింది. కోకిల గర్భవతి అయిన తర్వాత ఒక రోజున ఈశ్వరి, రంగారావు నువ్వు చంటిపిల్లవైనా నీ గురించి ఈ కోకిల ఏ రోజు పట్టించుకునేది కాదో, నేను వాళ్ళ గదిలోనే పడుకోబెట్టుకొని పడుకున్నారు. అయితే రాజారావు పక్కనే ఉండాల్సిన కోకిల లేదు. అతనికి రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం మానేసింది కోకిల వల్ల. దాంతో నిద్ర లేచి అలా పెరట్లోకి వచ్చిన రాజారావు కోకిలని అక్కడ కోకిల
వెంకట్రావుతో పాటు నగ్నంగా ఆమె సంసార సుఖాన్ని అనుభవిస్తూ ఉండగా చూసి నిర్ఘాంతపోయాడు. అంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని ఇక కోకిల మళ్ళీ గర్భవతి అయింది. అప్పుడు కడుపులో ఉన్నది ఈ సునీత, ఈ కడుపులో ఉన్నది నీ బిడ్డే అని వెంకట్రావుకి చెప్పటం, ఈ వెంకట్రావు గాడు కోకిల కడుపుని ముద్దు పెట్టుకోవటం, ఆ తర్వాత కర్మ కాలిపోయి వాడితో కాపురం చేయాల్సి వచ్చిందే. నువ్వేమో ఇదిగో వస్తానని 6 నెలలు రాకుండా పోయావో. ఎప్పటి నుంచి నేను పుష్పవతి అయినప్పటి నుంచి మన ఇద్దరి మధ్య అలా సంబంధం కొనసాగుతోంది. నిన్ను తప్ప వేరే ఎవరిని చేసుకోకూడదు అనుకున్నాను. అయితే మా నాన్న పుట్టిక్కిని చచ్చాడు. మా అమ్మేమో ఈ రాజారావు వాళ్ళ నాన్న పలకరించడానికి వచ్చాడనే పాటికి నన్ను వీడికిచ్చి కట్టపెట్టాలని చూశారు. ఇక్కడ దాకా వచ్చాక వీడితో కాపురం చేయనంటే పెళ్లి చేశాక ఊడుకుంటారా? ఇక తప్పక వాడితో కళ్ళు మూసుకొని నిన్ను ఊహించుకుంటూ కాపురం చేశాను. దాంతో గర్భవతినయ్యి వాడికి ఒక కూతుర్ని కనాల్సి వచ్చింది. దాని పేరు నర్మదా అని పెట్టుకున్నాడు. ఆ దరిద్రాన్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఈ కడుపులో ఉన్నది మాత్రం నీ బిడ్డే. ఇక నుంచి నేను ఎంతమందిని కన్నా వాళ్ళు నీ పిల్లలే. నాకు కావలసింది డబ్బు. నీ దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వీళ్ళకి 50 ఎకరాల పొలం ఉంది. ఎటు వీడిని నేను పెళ్లి చేసుకోవడానికి ఇంకొక కారణం, మా అమ్మ ఏం చెప్పిందంటే, ఎటు రంగారావుకి పిల్లలు లేరు కాబట్టి రంగారావు వ్యవసాయం చేసి ఆ పొలాన్ని 100 ఎకరాలు చేద్దామని చూస్తున్నాడు. అదంతా రేపు రాజారావుకి నేను పిల్లల్ని కంటే నా వశమే అవుద్దే. నేనే నీకు కొంత డబ్బు ఇస్తాను. నువ్వే వ్యాపారం ఏమీ చెయ్యొద్దు. నువ్వు నేను కబురు పెట్టినప్పుడల్లా రా. మనం బయటికి వెళ్ళి ఏ హోటల్ రూమ్లోనో ఎంజాయ్ చేసి సుఖపడొద్దాం. అర్థమైందా? నేను తప్పక వాడితో కాపురం చేస్తున్నాను అని చెప్పేపాటికి ఆ తర్వాత వెంకట్రావు ముద్దులు పెట్టుకొని కోకిలని పొట్టని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజారావు లోపలికి వచ్చి మనస్తాపం చెందిన అతను జరిగిన విషయం అంతా సూసైడ్ లెటర్లో రాసి పాప నర్మదని మీకు ఇచ్చేస్తున్నాను అనే, నర్మద నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, అది మీ బిడ్డ అని కోకిలకి ఆస్తిలో పావలా కూడా చెందటానికి వీల్లేదని మొత్తం ఆస్తి అంతా రంగారావు పేరు మీద రాసేసి ఉడేసుకొని చచ్చిపోయాడమ్మా. చచ్చిపోయిన తర్వాత తెల్లారి వచ్చిన మాకు ఈ విషయం అంతా తెలిసిందే. మనిషి స్థాణువైపోయాడు రంగారావు. కడుపుతో ఉందని కూడా చూసుకోకుండా కోకిల దవడ పగలగొట్టేశాడు మీ పెదనాన్న. ఆ తర్వాత ఈశ్వరి పొత్తిళ్లలో ఉన్న నిన్ను తీసేసుకున్న తర్వాత ఆస్తులు నాకు వాటా వచ్చుద్దని బజారుకి ఎక్కింది కోకిల. కానీ కోకిల అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, ఆయన సూసైడ్ లెటర్ రాయటం వల్ల కోకిల కేసు పెట్టినా అది నిలవలేదు సరికదా. మేమందరం ఊళ్ళో నుంచి తరిమి కొట్టి కోకిలని గెంటేశామమ్మా. ఆ తర్వాత ఇక ఆ ఊళ్ళో ఉంటే ఈ విషయం ఎక్కడ నీకు తెలుసుద్దో, ఎక్కడ నీకు తెలిసి రేపొద్దున నువ్వు మనస్తాపం చెందుతావోనని చెప్పి ఆ రోజు నుంచి నిన్ను గుండెల్లో పెట్టుకొని పెంచారు రంగారావు, ఈశ్వరి. నీకు అమ్మా నాన్నలు అయ్యారు. ఆయన వాటాకి 25 ఎకరాలు వచ్చినా 20 ఎకరాలు మాత్రమే తీసుకొని రంగారావు దాన్ని నమ్మే సిటీకి వచ్చి వ్యాపారం పెట్టుకున్నాడు. నిన్ను తీసుకొని వచ్చేసి ఇక్కడ చదివించుకున్నారు. మీ నాన్నకి రావాల్సిన 25 ఎకరాలు కాక ఇంకొక 5 ఎకరాలు కూడా కలిపి 30 ఎకరాలు అమ్మి మీ నాన్న పేరు మీద ఎంతోమందికి సామూహిక వివాహాలు జరిపించి ఆయన ఆత్మకి శాంతి కలగాలని గుళ్ళు గోపురాలు ఉత్సవాలు చేయించి ఎంతోమంది కాళ్ళు చేతులు లేని వాళ్ళకి జైపూర్ కాళ్ళు అవి పెట్టించి హార్ట్ ఆపరేషన్లు చేయించి ఎన్నో మంచి పనులు చేయించాడమ్మా మీ పెదనాన్న. ఇప్పటి మీ నాన్న రంగారావు గారు. అలాంటి ఉత్తముల పెంపకంలో పెరిగావు కాబట్టి నువ్వెంత ఉత్తమురాలివయ్యావు తల్లి. ఇది మంచిది కాదమ్మా, దీని మాటలు నమ్మకం. నీ తండ్రి పోవటానికే కారణం ఇది అని చెప్పారు ఊరి పెద్దలంతా. దాంతో నర్మద స్థాణువై నిలబడిపోయింది. ఒకవైపున ఇటొచ్చిన ఊరి పెద్ద నారాయణ వాసు తన కొడుకని, ఇది ఊళ్ళో వాళ్ళందరితో సునీత ఇలా చేసిందని, ఈ కోకిల వెంకట్రావుని తీసుకొని ఇలా వచ్చిందని, ఎలా జరిగిందని నర్మదకు చెప్పిన విషయం మొత్తం అందరి ముందు బయట పెట్టుకొచ్చారు. ఆ ఊళ్ళో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వచ్చే. దాంతో నర్మద అలా నిలబడిపోతే, ఏంటమ్మా చూస్తావు, నేను నీ అమ్మనే, అది నీ చెల్లెలే, వాళ్ళు నీ తమ్ముళ్ళే, పోయినా నీ తండ్రే, వాడు సంసారానికి పనికిరాడమ్మా. నేను కాబట్టి నా బాధని గుండెల్లోనే కుక్కుకొని వాడితో సంసారం చేయాల్సి వచ్చిందే. ఎలాగో అలాగా ఇహ వాడు తప్పదు కాబట్టి నిన్నెలాగో ఒకదాన్నే ఇహ కని వాడు పోయాడని అంటున్నాడమ్మా. నిజానికి మాత్రం అది నిజం కాదమ్మా. నువ్వు ఈ నాన్నకే పుట్టావు, చెల్లి ఈ నాన్నకే పుట్టిందమ్మా, తమ్ముళ్ళు ఈ నాన్నకే పుట్టారు. మీరు నా పిల్లలే. ఆస్తి అంతా నీదమ్మా, నీ పేరు మీద రాసించాడు రంగారావు. ఈ ఈశ్వరి గొడ్రాలమ్మా, దాని చేతుల్లో పెరగబట్టే నువ్వు కూడా ఇలా గొడ్రాలివయ్యావమ్మా. అల్లుడు చాలా
చాలా మంచోడమ్మా మదను, చెల్లిని ఎంతో ప్రేమించి చేసుకున్నాడు. అయినా చెల్లి ఏమంది చెప్పు, అది నువ్వు పిల్లల్ని కనకపోయినా నీ మొగుడుతో అది పిల్లల్ని కంటానందా, ఒకరోజు నీ గదిలోకి ఒకరోజు దాని గదిలోకి అల్లుడు వస్తాడా, ఆ పిల్లల్ని నీ పిల్లలుగా పెంచు, నీ పేరు మీద ఉన్న ఆస్తి అంతా చెల్లికి పిల్లలకి పెట్టు, నీ అత్తమామలు నీ ఆడపడుచు తోడుకోడళ్ళు ఎంత మంచోళ్ళు చెప్పు, కలిసిపోయి వెళ్ళిపోవాలమ్మా, సంసారం అన్నాక రచ్చ చేసుకోకూడదు, చెప్తే విను, నేను నీ తల్లిని, నాన్న అని పిలువు ఆయన్ని ఒకసారి అనేసరికి అక్కడే నిలబడ్డ నర్మద చెప్పు తీసుకుందే. చెప్పు తెగిందాకా కోకిల్ని పడేసి కొట్టి పదండి నాన్న ఇక్కడి నుంచి వెళదాం అని చెప్పి కేసు ఫైల్ చేయించేసింది అందరి మీద. కేసు ఫైల్ చేయించిన తర్వాత మదన్కి అండ్ మదన్ ఫ్యామిలీకి ఈ విషయం అంతా దాచిపెట్టినందుకు కేసు చాలా పెద్దదైంది, మీడియా ముందుకు కూడా వచ్చింది. అయినా నర్మదేమీ భయపడలేదు. ఊరి పెద్దలందరూ సాక్ష్యం చెప్పారు. చెప్పిన తర్వాత మదన్తో పాటు సునీత మదన్ అలా పెళ్లి చేసుకున్నందుకు సునీతకి శిక్ష పడింది. దాంతోపాటు మదన్ ఫ్యామిలీ అంతా కూడా జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన తర్వాత సునీత జైల్లోనే బిడ్డని ప్రసవించింది. కోకిలని వెంకట్రావుని వాళ్ళ ఫ్యామిలీని కూడా జైల్లో పడేసి ఆ తర్వాత వెంకట్రావు నైస్గా ఈ హడావిడిలో ఉండగా లాయర్ ఫీజు కట్టాలని కోకిలతో దొంగ సంతకాలు పెట్టించుకొని ఏ ఇల్లు అయితే మదన్ కొనిచ్చాడో ఆ ఇల్లు పొలం మొత్తం అమ్మేసి శుభ్రంగా జైల్లో నుంచి బయటకు రాగానే ఇంకొక దాన్ని తీసుకొని లేచిపోయాడు వెంకట్రావు. ఆ తర్వాత ఇక మదన్ వాళ్ళు ఒక 7 సంవత్సరాల తర్వాత జైల్లో నుంచి ఫ్యామిలీ మొత్తం ఒక్కొక్కళ్ళుగా బయటికి రావటం మొదలుపెట్టారు. బయటికి రావటం మొదలుపెట్టిన తర్వాత ఎటు మదన్తో విడాకులు తీసేసుకుంది నర్మద. గెలిచాంగా నా తల్లి కేసు, బాధపడకమ్మా అన్నాడు రంగారావు. కానీ జీవితంలో ఓడిపోయానుగా నాన్న, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందే. నేను అందమైన ఆశలతో నేను ఒక అందమైన అంతఃపురాన్ని నిర్మించుకున్నాను నాన్న, నా గుండెల్లో అది పేకమేడలా కూలిపోయింది చూసావా ఈరోజు అని బాధపడింది నర్మద. ఆ తర్వాత కూతుర్ని ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పే ధైర్యం సరిపోలేదు ఈశ్వరికి, రంగారావుకే. ఇలా ఇక్కడ రోజులు జరిగిపోతూ ఉండగా అలా కొంతకాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఒకరోజు రంగారావు గారి దగ్గరికి అప్పుడు నర్మద కోసమని సంబంధం చూసిన వంశీ వాళ్ళ నాన్న మోహన్ రావు గారు వచ్చి కలిశాడు. ఎలా ఉన్నారండి అంటే ఏదో చావు రాక చావలేక ఇలా బతుకుతున్నాం అన్నాడు రంగారావు. అమ్మాయి విషయం విన్నానండి, చాలా బాధపడ్డాను అన్నాడు మోహన్ రావు. ఇంతకీ అబ్బాయి బాగున్నాడా అని అడిగాడు రంగారావు గారు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదని బావురుమని ఏడ్చాడు మోహన్ రావు. ఏమైందండి అని అడిగాడు రంగారావు. ఏముంది అవ్వటానికి, ఆ రోజు మీ అమ్మాయిని పెళ్లి చేసుకునున్నా పోయేదేమో నా కోడలుగా, గట్టిగా ఒక మాట మీరు ఒక మాట నేను నా కొడుక్కి మీ కూతురికి చెప్పినా పోయి ఉండేదేమో. అలా కాకుండా మీ అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడిందని మీరు, మా కొడుకు వేరే అమ్మాయిని ఇష్టపడ్డాడని మేము ఒప్పుకునే వేరువేరు వివాహాలు చేసినందుకు వాళ్ళ జీవితాల్లో తొలి వివాహాలే కలిసి రాలేదా, లేదా వచ్చిన వ్యక్తులే కలిసి రాలేదా అన్నాడు మోహన్ రావు. ఏం జరిగింది అంటే మా వంశీ కాలేజీలో ఇంటర్ నుంచి పీజీ దాకా ఒక అమ్మాయిని ప్రేమించానన్నాడని ఆ రోజు మీతో చెప్పానా నేను, మీరు కూడా అమ్మాయి ఎవరో మదన్ అనే అబ్బాయిని ఇష్టపడిందని ఇద్దరం క్షమాపణలు చెప్పుకొని విడిపోయాక మీరు అమ్మాయి పెళ్లి చేసి పంపించారు. అమ్మాయి బాగానే ఉందనుకుంటూ ఉండగా మావాడికి కూడా వాడు ప్రేమించిన అమ్మాయితోనే వివాహం జరిపించాను. వచ్చిన దగ్గర నుంచి మా పెద్ద కోడలు చాలా మంచి పిల్ల. మా పెద్ద కోడలతో మా పెద్ద కొడుకుతో నా భార్యతో నాతో నా కొడుకుతో ఒకటే గొడవలు తగాదాలు, వేరు కాపురం వెళ్ళిపోదాం అంది. సంవత్సరం తట్టుకున్నాడు, ఇక తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత మేమే వేరు కాపురం పంపించాం. మనిషి ప్రతిరోజు గొడవలతో వాడు అలిసిపోయాడు. ఇక వేరు కాపురం వెళ్ళాక కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నారు, ఒక 4-5 నెలల్లో. ఆ తర్వాత ఒక రోజున అబ్బాయి ఉన్నట్టుండి ఫ్యాక్టరీ నుంచి ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఉందని ఇంటికి వచ్చేసరికి వాడి భార్య వేరే వాడితో నగ్నంగా పడగదిలో ఉండటం చూసి ఇక అలా నిలబడిపోతే అవతల వాడు అక్కడి నుంచి చాలా ధైర్యంగా బట్టలు మార్చుకొని వెళ్ళిపోయి లైట్ తీసుకోమన్నాడంట మా అబ్బాయినే. అయితే మా కోడల్ని నిలదీసి అడిగితే అతను మా బావ, ఎప్పటి నుంచో మేమిద్దరం శారీరకంగా కలుస్తున్నాం, మరి నన్నెందుకు ప్రేమించావు, నన్నెందుకు పెళ్లి చేసుకున్నావంటే మరి మా బావ దగ్గర డబ్బు లేదు,
మా అమ్మ వాళ్ళు నన్ను మా బావకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు, ఏం చేయమంటావు, అందుకే వేరే దారి లేక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అందంట. మనస్తాపం చెందిన నా కొడుకు అలా కారు డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా యాక్సిడెంట్ అయి కారు లోయలో పడిపోయింది. తలకి గాయమైంది. హాస్పిటల్లో పడేస్తే మతిస్థిమితం కోల్పోయాడని, నార్మల్ మనిషి అవటానికి ఒక 2-3 సంవత్సరాల టైం పట్టుద్దని డాక్టర్లు చెప్పారు. చెప్పిన తర్వాత మా కోడల్ని తగ్గిన తర్వాత జరిగిందేదో జరిగిపోయింది, అమెరికా వెళ్ళిపోండమ్మా అంటే పిచ్చోడితో నేను కాపురం చేయనని మా వాడి పిచ్చిని కోర్టులో చూపించి విడాకులు తీసుకొని చివరికి ఎలిమనీ కూడా తీసుకొని ఆ పాపిష్టిది వెళ్ళిపోయింది. ఆ తర్వాత నా పెద్ద కోడలు నా కొడుక్కి తల్లి అయింది. రామ్మ ఆడుకుందాం, రామ్మ తిందామని తన పిల్లలతో పాటు వాడిని కూడా బుజ్జగించి నా పెద్ద కొడుకు వ్యాపార భారాన్నంతా మేదేసుకొని ఇంటికి ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా తెలియకుండా ఇక నేను ఒకవైపున నా భార్య వీడికి బాలేదని హాస్పిటల్ తిప్పటం, పుణ్యతీర్థాలు తిరగటం సరిపోయిందని వాడు వాటిల్లో మునిగిపోయాడు. దాంతో ఇక నా చిన్న కొడుక్కి 2 సంవత్సరాలకి నయమైందండి. 5 ఆపరేషన్లు చేయించాం. ఇప్పుడు మామూలు మనిషి అయిపోయాడు. నార్మల్గా అయిన తర్వాత ఇక ఇప్పుడే ఫ్యాక్టరీకి రావటం మొదలుపెట్టాడు ఒక 5-6 నెలల నుంచి. ఈ మధ్యనే మీ అమ్మాయికి ఇలా జరిగిందని ఈ సంవత్సరన్నర కాలంగా కేసు కోర్టులో నలుగుతోందని నేను నా భార్య వింటూనే ఉన్నాం. విడాకులు కూడా వచ్చాయని ఎవరో చెప్పగా విన్నాం. నా భార్య ఒక మాట అందే, జరిగిందేదో జరిగిపోయింది, తప్పో ఒప్పో అమ్మాయి జీవితంలోనూ ఇక ఏదో ఒక అలా చెడు జ్ఞాపకం ఒకటి మిగిలిపోయింది, మనోడి జీవితంలోనూ మిగిలిపోయింది. ఇద్దరికీ ఎప్పటికైనా వివాహం చేద్దామని కోరింది. మీరేమంటారండి అని అడిగాడు మోహన్ రావు. అడిగేసరికి అమ్మాయితో మీరే మాట్లాడండి అన్నాడు రంగారావు. డైరెక్ట్గా మోహన్ రావు ఆయన భార్యని, పెద్ద కొడుకు, కోడల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మొత్తం నర్మదకి చెప్పాడు. నర్మద గురించి వెళ్ళి మొత్తం వంశీకి చెప్తే వంశీ అలా కూర్చుంటే ఏంట్రా నువ్వు నీ తింగర్ సూపో, చెప్పేది అర్థం కాదా, అది కాదు నాన్న, తను నా గురించి నీకు పిచ్చనంటతనా అనే అమ్మాయి కాదురా అమ్మాయి అన్న తర్వాత ఇద్దరిని మాట్లాడుకోమన్నారు. ఒక 6 నెలల పాటు కలిసి ట్రావెల్ చేసి మాట్లాడుకుంటూ ఇద్దరు అప్పుడప్పుడు కలుస్తూ ఒకళ్ళకొకళ్ళు కరెక్టేననిపించి ఆ తర్వాత నర్మద వంశీని పెళ్లి చేసుకుంది. ఆ రోజు మోహన్ రావు ఏ మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారమే ఇద్దరి వ్యాపారాలు కూడా కంబైన్ చేసేసారు వంశీ వాళ్ళు. అలా వంశీ వాళ్ళ అన్నయ్య కలిసి ఇటు రంగారావు బిజినెస్ అటు మోహన్ రావు బిజినెస్ చూసుకుంటుంటే వంశీ వీళ్ళింట్లో ఒక కొడుకులా కలిసిపోయాడు. ఆ తర్వాత నర్మదకి డాక్టర్ అన్నమాట ప్రకారమే ట్రీట్మెంట్ ఇచ్చి బెడ్ రెస్ట్ ఇస్తే ట్విన్స్ పుట్టారు. ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. హ్యాపీగా వంశీ, నర్మద పిల్లలు. ఇటువైపున ఈశ్వరి, రంగారావు, అటువైపున మోహన్ రావు దంపతులు చక్కగా అన్నదమ్ములిద్దరూ కలిసి వ్యాపారం చూసుకుంటూ నర్మద జీవితం హ్యాపీగా గడిచిపోతోంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మదన్, సునీత రెక్కలు విడిచిన పక్షుల్లాగా ఇక హ్యాపీగా ఉంటూ మళ్ళీ తిరిగి ఫ్యామిలీ అంతా ఒక దగ్గర క్లబ్ అయ్యారు. యాజ్ యూజువల్ నీలవేణి, భాస్కర్రావు ఉద్యోగం సద్యోగం లేకుండా మొగుడిని ఇంట్లో కూర్చోబెట్టుకొని, సడిత మొగుడు ప్రభాకరు ఎటు కూడా ఉద్యోగం సద్యోగం లేకుండా సూపర్ మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ పోయి మళ్ళీ చిన్నపాటి ఉద్యోగానికి ప్రభాకర్ వెళ్ళొస్తూ, పిల్లలు మళ్ళీ నార్మల్ స్కూల్కి వెళుతూ చిన్నపాటి కాన్వెంట్కి, సరోజ మొగుడు ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో కూర్చొని పిల్లలు చిన్న స్కూల్కి వెళ్ళొస్తూ, మదన్ ఉద్యోగానికి వెళ్ళొస్తూ, ఒకవైపున శృతి ఇక ఎవడో పెళ్లి చేసుకోడని అంతకుముందు తెగ తిరిగేసిన బాయ్ ఫ్రెండ్ నేను అసలు నిన్ను పెళ్లి చేసుకోను అని అమెరికా వెళ్ళిపోయేసరికి ఇక సునీత తమ్ముళ్లలో పెద్ద తమ్ముడైన రమణకి, శృతికి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత రవి, ప్రదీప్ కూడా వేరే అమ్మాయిల్ని ప్రేమించామని కులంగాన అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చి నీ దగ్గరే ఉంటాం మేమని సునీత దగ్గరే ఉండిపోయారు. ఆ తర్వాత లేచిపోయిన వెంకట్రావు కొంతకాలానికి తిరిగి వచ్చి కోకిల్ని వెంట పెట్టుకొని వచ్చి కూతురు దగ్గరే ఉంటానని సునీత దగ్గరే సెటిల్ అయిపోయారు. అదేంటి మీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటామని నీలవేణంటే, ఏ మరి నీ కూతురు నీ అల్లుడు ఉండొచ్చా ఇక్కడ, ఏ మరి నీ చిన్న కూతురు ఎంత మా తమ్ముడిని పెళ్లి చేసుకున్నా మరి అది ఉండొచ్చా ఇక్కడ, ఏ అలా అనుకుంటే నీ పెద్ద కోడలు పిల్లలు అలా నువ్వు నీ మొగుడిని పని పాటలు లేకుండా ఉంచొచ్చా, మా వాళ్ళు ఉండకూడదా అని సునీత తర్వాత 3 పిల్లల్ని కందే. మొత్తం 4 అయ్యారు. ఈలోపు శృతి ఒక 3 కందే. ఆ తర్వాత ఇదంతా చూస్తున్న గగన్ది CA కంప్లీట్ అయిపోయి
వెళ్ళిపోయింది. అప్పటికే ఒక సంస్కారం ఉన్న ఇంట్లో పిల్లని ప్రేమించాడు గగన్. ప్రేమించిన తర్వాత అతను సీఏగా ప్రాక్టీస్ చేసుకొని ఆ తర్వాత ఇక కాస్త డబ్బులు అవి వస్తూ ఉండగా అతన్ని పిలిచి ప్రేమించిన అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఇలా నర్మద విషయంలో మదన్ చేసిన అన్యాయాలన్నిటి గురించి మాకు తెలిసిందని, నీ మీద బ్యాడ్ హిస్టరీ లేదు కాబట్టి మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం, కాకపోతే నువ్వు మాత్రం మా అల్లుడుగా మా ఇంట్లో ఉండిపోవాలి, నువ్వు మా అమ్మాయిని తీసుకొని ఫారెన్ వెళ్ళిపో, నీ కుటుంబంతో పూర్తి బంధం తెంచేసుకునేటట్టయితే ఓకే, లేదంటే మాత్రం కుదరదబ్బాయి అని చెప్పేశారు. దానికి తోడు అలాంటి వాళ్ళకి కొడుకుని తమ్ముణ్ణి అని చెప్పుకుంటే నీకు రేపొద్దున కాస్తో కూస్తో గౌరవం పరపతి రాబోతున్నాయి ఒక చార్టెడ్ అకౌంటెంట్గా. ఆ మొత్తం పోయి రేపొద్దున నీ పిల్లలు కూడా నీకు విలువెవరేమో చూసుకో అనేసరికి వీళ్ళతో బంధాలు తెంచేసుకొని చెప్పా పెట్టకుండా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అత్తామామల ఇంట్లో కొన్ని రోజులుండి అక్కడి నుంచి ఫారెన్కి వెళ్ళిపోయి వీళ్ళతో పూర్తిగా బంధం తెంచేసుకున్నాడు గగన్. ఇక ప్రతిరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కోకిల, నీలవేణి, వెంకట్రావు, భాస్కర్రావు పోట్లాడుకుంటుంటే ఇక సునీత ఒకవైపు నుంచి అటు సడిత మీద ఇటు సరోజ మీద ప్రతిరోజు తగాదాలు ఆడుకోవటం, మరొక వైపున ఒకళ్ళ పిల్లలు కొట్టుకోవటం, మరొక వైపున శృతి సునీత పోట్లాడుకోవటం, ఇంకో వైపున రవి ప్రదీప్కి వచ్చిన పెళ్ళాలు వీళ్ళు కలిసి తిట్టుకోవటం కొట్టుకోవటం. సాయంత్రానికి మళ్ళీ అద్దె కొంపలోకి వచ్చారు కాబట్టి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి తలుపులు వేసుకోవటం, మళ్ళీ తెల్లారేపాటికి పోట్లాడుకోవటం. ఇక ఒక అలగా జనాలు ఎలాగైతే ఉంటారో, ఎలాగైతే గనక ఒక స్లమ్ పీపుల్ నీతి నియమాలు మర్చిపోయి ఎలాగైతే లేకీగా బ్రతికేస్తారో అలా బ్రతికేస్తూ ఉన్నారు మదన్ ఫ్యామిలీ. బహుశా కొంతమందే కరెక్ట్గా సెట్ అవుతారేమో. అలా కాకుండా మహాసముద్రాల్లో నదులు కలుస్తాయి కానీ ముడుక్కు కాలువల్లో వెళ్ళి కలవాలనుకుంటే వాటి విలువే పోతుందని నర్మద వెళ్ళి సముద్రం లాంటి ఏ రోజైతే వంశీలో కలిసిందో ఆమె జీవితానికి ఒక విలువ ఏర్పడింది. వంశీ ఏ రోజైతే తన నీతిమాలిన భార్యను వదిలి పవిత్రమైన నది అయిన నర్మదని పెళ్లి చేసుకున్నాడో అతను సుఖపడ్డాడో. ఎవరి కుటుంబాలు స్థాయికి హోదాకి తగిన వాళ్ళని వాళ్ళు చేసుకుంటేనే కొందరి జీవితాలు బహుశా కరెక్ట్గా ఉంటాయేమో. ముడుక్కాలువ లాంటి మదన్ ఫ్యామిలీలోకి ఇంకో ముడుక్కాలువ లాంటి సునీత ఫ్యామిలీయే సెట్ అయిపోయింది. జైలుకి వెళ్ళొచ్చినా చివరికి వీళ్ళల్లో సిగ్గొచ్చింది లేదో, వీళ్ళల్లో మార్పు వచ్చింది లేదు, జ్ఞానం వచ్చింది లేదో. నీతిమాలిన మనుషుల్ని మార్చాలని ఎంత ప్రయత్నించినా కుక్కతోక వంకర్ లాంటి కొందరు బుద్ధులు మార్చలేమంటానికి నిదర్శనమే ఈ కథ. ఆడపిల్లలు ఒక్కొక్కసారి తీసుకునే నిర్ణయాలు ఆచితూచి తీసుకోకపోతే మూల్యంగా వాళ్ళ జీవితం మొత్తం కోల్పోకపోవచ్చు, కానీ ఒక చిన్న బ్లాక్ మార్క్ అనేది, ఒక చిన్న చేదు జ్ఞాపకం అనేది వాళ్ళ జీవితం అంతా ఏదో ఒక మచ్చలా మిగిలిపోతుంది. అలాంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళకూడదు అనుకుంటే కనుక సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. తప్పుడడుగులు ఎప్పుడూ వేయకూడదు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.